మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి దేశ బలవంతుడి గిరీలు భారతదేశ బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో ప్రభావ వ్యతిరేకంగా ఏర్పడి చేసేటటువంటి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలోనైనా ప్రతి విధమైనటువంటి చాతబడి చెల్లంగి మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే జబేల్ ఆహాబ్ బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత బ్రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అటు ఇతర తలుపులు యేసునామములో పగలగొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. అలాగే నాయన ఈ ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే లిబేదాన అంత్యక్రీస్తు బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి గడసర శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట చెదదొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి నేర పనిచేసే బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నామని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే బలహీనపరచు బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే బలహీనపరచు బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. చిన్న బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. భార్య భర్తల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. తండ్రి యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. సేవకులు వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాస వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి కష్టాజీతాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే ఓ మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాదరుహుల్ మాందర్రకల షకతరుహుల్ బాదర్రికిర బదురుగురము ఉద్యోగాలకు వ్యాపారాలకు భూఫలాలకు పశుఫలాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండలకు సేవ సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పడి పరిచర్యకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాతరకుల మస్సదగదరకుల మస్సెటెకెతే హెల్ బేతెరెకెల బిడ్డల చదువులు ఉన్నతమైన భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషాండర కతురుహుల్ బాందరగల బదరిగిరబో ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిద్రాగ్రబ్లందరూ సదదరగలబరబో ఆత్మల రక్షణాత్మైన మానవ మనసులకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండరద హుల్ బాతర్రకులు ప్రతి ఒక్కరి ఆలోచన తలంపుల ఉద్దేశాలు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీబాబాల హుల్ మాందర్ర కలబదురుగులబో ఓ దేవుని యొక్క పిలుపులకు వ్యతిరేకంగా దర్శనాలకు వ్యతిరేకంగా తలాంతులకు వ్యతిరేకంగా సామర్థ్యాలు నైపుణ్యతలకు వ్యతిరేకంగా కృపావరాల అభిషేకాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్న అపోస్తల పిలుపుకు ప్రవక్తల పిలుపులకు బోధక పిలుపులకు కాపరి పిలుపులకు సువార్త పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వాని గిరీలు యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిదాద్రో లమస్దద్రో లమస్దరగలబా
దేవుని యొక్క ఆలోచన తలంపుల ఉద్దేశాలకు చిత్తాలకు సంకల్పాలకు వ్యతిరేకంగా చేసే మంత్రవేద్య బలవంతరి గిరీలు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమైన అద్భుతులు యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. ప్రతి ఒక్క ఏక మనసు ఏకరోధ్యం ఏకాత్మతో ఆత్మీయత ప్రార్థన చేయని కూడా ఆటంకపరిచే మంత్రవేద్య బలవంతరి గిరీలు యేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఆత్మీయ మెలుగు లేకుండా నిద్రమతి కలిగించే మంత్రవిద్య బలవంతరికి ప్రతి ఒక్క యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ. విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా చేసే మంత్రవిద్య బలవంతరికి యేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవుని వాక్య ప్రత్యక్షతల వ్యతిరేకంగా చేసే మంత్రవిద్య బలవంతరికి యేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీ బల అందర కలబరబదరిగిరవు ఆత్మీయ మనోనేతలు వెలిగించబడిన నాటకపరిచే మంత్రవిద్య బలవంతరికి యేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన ప్రాణాత్మ ఆలోచన తలంపుల ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాలు సమస్తం ఈవులు జీవులు చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గుర్రెబెల రక్తం చేత గలవరి శిల్వ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన జకర్య 2:5 ప్రకారం నీ అగ్నికరించిన ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావలి దూతలను నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రీ బల అందర ఖలోబర బరదరిగిరబు రీ క్రపల బరబర తరకరబల. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపింపబడేదో యెషయా 10 ప్రకారం వర్ధిల్లకుండా కొట్టివేసిన దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ నజరుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రజలు కట్టబడిన కట్లు నాహుము 1:13 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామమున తెంచి వేస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు 38 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీ బాబా బాబా దరుగుల మందరగల హల్బో దురుగులబు రెకెలే బెరే బెలే బెరే షకెద రెకెలే బెలా మందరుగుల బదరిగిరబా రుద్ర ద్ర ద్ర గ్రబల షకదరగల బాందరగల బలాందరి జిగదరిగిరబరబరబు ఉర్రగర పరిశుద్ధాత్మ దేవుని నడిపిమని ప్రత్యక్షత నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రబల షకదరగల బరబదరిగిల మందరుగురబ ఉర్రగల బరబర షకదరుగురబల విడుదల ఆరాధన అభిషేకమును నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండర తుర్ర ద్ర ద్ర గ్లా బ్లా సోదోదరు ఖలో మాందరిగెల బదరుగురబ రిదద్ర గరబరబరబరబర ఆకాశమన మనందగర దురాత్మమయమైన దబిదల శక్తి బలవంతరికి భూమన్నమదన దురాత్మ శక్తుల ప్రభావాలకు ఇస్తున్నటువంటి సంఖ్యలు నాడాలు ఆ సంబంధాలు థ్యాంక్ యూ లార్డ్. ఆ సంఖ్యలు నజరుడైన యేసుక్రీస్తు నామములో ఓ థ్యాంక్ యూ జీసస్. తెంచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అట్లా తెంచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సంఖ్యలు తెంచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రదరగల బస్సాందరగల బాందరగుల బరబరిషికి తిరిగిరబరబ ఉర్రక్రబల బల ద్రోగ్రో బలాందర సదదరగల బలశకదర హుల్ బాందరగల బదరిగిరబు రబబదరగు హుర్బ దొరుగుల మాస్ దదదరగల బదరిగిర బలాందరుగల బరదరిగిరబ ఉర్రక్రబల బ్ర బ్ర ద్ర 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 సదదదల క్రద్ల దదదల క్రద్రలాందరుగల బరబు ఉర్రదదర సదదరి గ్రబల బరదరిగిరబ ఉర్రక్రబల లందురు గురబ సందరిగిర బలాందరుగిరి బలబదరిగిర బరబ ఉల్ బరబరబర షకదరు హుల్ బాతరిగిర దేవుని పై నాటక పరిచేస్తాను బలడు డోబియా స్టోది అరబి బలవంతరి గిరిలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని రాజ్యానికి విరోధంగా ఏర్పడి చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమల బదిలిగిర నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. మన స్వాస్థ్యములకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రవిద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రవిద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన అనేక ఆత్మల రక్షణలో రానికి నాటకపరిచే మంత్రవిద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేసిన దేశాల రాష్ట్రాలు జిల్లాలో పట్టణాలు నగరాల్లో మండలాల్లో గ్రామాల్లో ప్రతి మారుమూల ప్రాంతాల్లో వీధులు ఏలుబడి చేసే ప్రతి సాతాను విగ్రహ బలిపీఠాలు 21 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఊరాకలబర దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నత నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీ బాబా బాబా దరుగుల మదరగల బసేందిరిగల బరదరిగిరబ ఉల్లక్రబల బరబరబర సిగిదిరిగిరబల మందురుగుల హల్బురు దురుగుల బలదరిగిరబ రుదద్ర ద్ర ద్ర గ్రబల సదదర గ్లాందరగల బలాందరిగిరబర బరిషిగిదిరిగిరబల బరబో ఓ ప్రతి ఒక్కరి మనసులు కృంగిదల కలిగించే మంత్ర విద్య చేతబడి తెలంగాణ అందరి చేతి బల ప్రభావం నజరుడైన యేసు నామమున బంధిస్తున్నాను. వానికి యేసు రక్తం చేత విడిచి వేసిన భయంకరమైన తలపు కలిగించే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రీచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిదదరగల బాందురుగుల బదరిగిరబో రిదదర రిజదద 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 దదదరగల బశాందరగల బరదరిగిరబ రిక్రో బ్లాంద్రో లబస్ దిదిరిగిరబల సుదుదురుగుల మందరగల బదరిగిరబో రిదద్రద్రుగుల బల సుదుదుదురగిరబ సదదదరగల బ్రజగదరిగిరబల బరబ ప్రజల జీవితాలను ప్రతి బంధకాలని యేసు నామమున తెంచి వేసిన యేసు రక్తంలో తెంచి వేసిన థ్యాంక్ యూ జీసస్. ఉర్రా బాబా దరుహుల్ బాతరుగుల బలాందరుగుల బరబరి షిగిదిరిగిరబల బదరిగిరబల ఉల్ల బరబరదరి
రిగల మందురు గలబ సదద రిగల బల జిగిదిరి గిరబల బల జిగిదిరు గరబల బల జిగిదిరి గిరబల బల దొరిగిరబ ఉర్రత త్ర త్ర ద్ర ద్ర గ్ర బ్ల 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 ద్రు లబ సందర గల బల దొరిగిల మందిరి గిరబో లిదద దరిగిర బల జిదిది దరిగిల బల జిదిది దరిగిర బల దరిగిర బల దరిగిర బల దరిగిర బల దరిగిర బల బల దొరిగిరబ ఉల్లమ మందరు గలబ సందర గల బల బల మందుర గల బల బల జిగిదిరి గిరబల బల దరిగిరబ ఉర్ర సదద దల క్రబల బల జిగిదిరి గిరబల సిదిరి గిరబల బల జిదిది దరిగిర బల బల దరిగిర లొగర బల బల జొగర బల బల జొగదరి గిరబల బల దరిగిర బల మందుర గల బల దరిగల బల బరిషిక దరిగల బల ఉర్ర గలబ సందర గల బల బల దిరిందర గల బల బల జిదిరి గిరబల బల దరిగిర బల. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరే ఆదినంత వరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్ని భాషలు మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. షటత రకుల మందర కులుబు రిదద రగల బసందర గల బరబల బరి షిగిడిగిరి బల బరబు రతత్ర క్రబల బ్లత్ర హురాందర గల బసందర గల బరదరు గురబు రదద్ర గ్రబల జగదర గల బసందర గల బరదరు గురబు రీకెర బల అందరు హురబల బరెజగి దెరిగెల బె సేందెరిగ లెబెజగి దెరిగెల బెరి 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 ఉరదద్ర గ్రబల జదదర గల బసందర గల బరబరదరు గురబు ఉర్రద రిదిరిల గిరిదిరిల రిదిరిల అందర రిదిరిల జిగిదిరిగిల బరబరదరు గురబు ఉర్రద గ్రబలాందరు గల షిగిదిరిగిల బరబ ఉర్రండల కతరుహుల్ బాతరిగిరి బల బల షిగిడిగిల బల మందురు గల బల సిగిదిరిగిలబి రెబెదె రెబెలె జెబెదెరి జెబెదెరిగిల బెరి బెరిబి ఉరతత్ర గ్రబల బల షడగదర గల బల బల అందరు గల బసందర గల బరబు. Oh, thank you, Lord. Thank you, Lord. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలే భక్తిహీనులు పొర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన ఇడువక నన్ను ఎడబాయుట
కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలే భక్తిహీనులు కొల్లిన వరదవలే భక్తిహీనులు కొల్లిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం
వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. తన నొట నుండి వచ్చిన అగ్ని, తన నొట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమేచును అపవాదికి, అపజయమేచును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా నా కాళ్ళను ఎలికాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. నా కాళ్ళను ఎలికాళ్ళగా చేయును, ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి. రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి. అక్షయముగా తన పక్షము చేర్చెను, అక్షయముగా తన పక్షము చేర్చెను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది నీ మాట. యెహోవా నా కాళ్ళను ఎలికాళ్ళగా చేసి, ఎత్తైన
పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయం ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని. థ్యాంక్ యూ లార్డ్. గుళికలమశకరబలాందరపు వాక్యమునకు విరోధంగా రూపిబడిన ఏ ఆయుధం వర్ధిల్లుకుని యేసునామములో కొట్టివేస్తున్నాను తండ్రి. ఓ పరిశుద్ధాత్మన ఈ రాత్రికాల సమయం నీ బలమైన వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడడానికి నీ సిలువ చాటును మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని, ప్రతి విధమైన క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట లయపరుస్తూ యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని మీదే నేరారోపణ చేసే ఆత్మల క్రియలను మనం ఏ విధంగా వెళ్ళగొట్టాలి. అవును, ఈ దినాల్లో మనం చూసినట్లయితే అపవాది ఈ ప్రపంచం మొత్తంలో దేవుని మీదే ఎక్కువ నేరారోపణ చేసే విధంగా, దేవుణ్ణి నిందించే విధంగా ప్రజలు నడిపిస్తున్న పరిస్థితులు కనపడుతుంది. ఎన్నడూ ఎప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా మంది దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుని తెలుసుకున్న వారే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారే దేవుని నిందించిన పరిస్థితులు, అంటే దేవుడి మీద నేరారోపణ చేసిన పరిస్థితులు మనం చూడొచ్చు. వాళ్ళు నేరారోపణ చేసిన పరిస్థితులు మన జీవితంలో చేయకుండా ఉండాలనే ఆ బైబిల్లో ముందుగా రాసి పెట్టడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని మీద నేరారోపణ చేసే ఆత్మల చేత నడిపిస్తాయో వారు ఎప్పుడు దేవుని నిందిస్తూనే ఉంటారు, దేవుడి మీద నేరారోపణ చేస్తానే ఉంటారు. ఉదయం లేచింది మొదలుకొని వారి ప్రతి పరిస్థితిలో, స్థితిగతుల్లో కూడా దేవుణ్ణి తప్పుపడుతూ ఉండేవారు. ఈ దినాల్లో చాలా మందిని మనం దేవుని ప్రజల్లోనే చూడొచ్చు, లోకంలోనూ చూడొచ్చు. హల్లెలూయా. కానీ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, ఇటువంటి దేవుని మీదే నేరారోపణ చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనం వాటిని విర్రగొట్టాలి యేసునామములో. హల్లెలూయా. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో దేవుని మీదే నేరారోపణ చేసిన వ్యక్తులను మనం చూసినట్లయితే ఆదాం, అవ్వ మనం చూడొచ్చు. హల్లెలూయా. వాళ్లే మొట్టమొదట దేవుడి మీద నేరారోపణ చేసి, దేవుని చేత చేయబడిన వాళ్లే. హల్లెలూయా. దేవుని చేత చేయబడిన వీరే దేవుడి మీద ఏం చేస్తున్నారంటే నేరారోపణ చేస్తున్నారు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హల్లెలూయా, ఇక్కడ మనం చూడొచ్చు 11వ వచనం నుండి చదువుదాం. అందుకైనా నీవు దిగంబరి వలె నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిండివా అని అడిగాను. అందుకు ఆదాం, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకీగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. వీరెవ్వరూ కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రీతిలో మనము ఈ మాటలను అర్థం చేసుకున్నా, దేవుడు అడిగాడు తినొద్దన్న పండు తిని మీరు పాపం చేశారా అని. హల్లెలూయా. వాళ్ళు వెంటనే అది అంగీకరిస్తే బాగుండేది. హల్లెలూయా. అవును ప్రభా, నీవు ఆజ్ఞను అతిక్రమించాము, మేము పాపం చేశాము, మమ్మల్ని క్షమించండి అని ఒక మాట అడిగితే అక్కడ దేవుడు ఖచ్చితంగా క్షమించి ఉండేవారు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుడు అడిగిన ప్రశ్నకు, నువ్వు నాతో ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తేనే నేను తిన్నానని ఆదాము, ఆ సర్పం మోసపుచ్చడం వల్ల తిన్నానని స్త్రీ, ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారంటే నేరారోపణ. అంటే వీరు ఒక విధంగా చెప్పాలంటే ఆదాం నేరారోపణ చేసింది దేవుడి మీదే. నీవు నాతో ఉండుటకి ఇచ్చిన ఆ స్త్రీ. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరిని అతను నేరారోపణ చేస్తున్నాడంటే దేవుడిని నేరారోపణ చేస్తున్నాడు ఆ వచనంలో. హల్లెలూయా. నాతో ఉండటకు నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే ఆ వృక్ష ఫలము కొని నాకు ఈగా నేను తింటిదని ఆదాం అంటున్నాడు. ఆమె చూద్దాం. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, అపరాధి దోషి అయిన మానవుడు తాను చేసిన దాన్ని బాధ్యతను వెంటనే మరొకరి మీదకి నెట్టివేయాలని చూస్తున్నాడు. అక్కడ నెట్టివేయబడింది కూడా, నెట్టివేసింది కూడా ఎవరి మీద అంటే దేవుడి మీద నెట్టివేసింది. నువ్వు నాతో ఇచ్చినటువంటి ఆ స్త్రీ నాకు ఇవ్వబట్టి నేను తిన్నానని చెప్తున్నాడు. అంటే ఎలా ఉందంటే ఈ మాటను మనం చూసినట్లయితే నిజానికి తన పాపానికి ఆదాము దేవుణ్ణి తప్పు పట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు చాలా మంది చేసే పొరపాట్లు, చాలా మంది చేసే పాపాలకి దేవుడు గనక నిలదీసి అడిగితే గనక, దేవుడు గనక గద్దిస్తే గనక వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇలా ఆదంలాగా ఒప్పుకొని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా.
బైబిల్లో ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడినటువంటి వాళ్ళలో, ఈ దేవుని మీద నేరారోపణ చేసి ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు ఎప్పుడు ఈ దేవుడి మీద నేరారోపణ చేద్దామని, ఇది దేవుడు చేయబట్టే, ఇది దేవుడు ఇవ్వబట్టే, దేవుడు ఇలా నడిపించబట్టే ఈ పరిస్థితి ఇలా జరిగింది ఇలా అని ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి ఆదామే మనం చూసినట్లయితే దేవుణ్ణే తప్పు పట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. దేవా ఇదంతా నీ తప్పే, ఈ స్త్రీని నాకు ఇచ్చింది నువ్వే అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నీ తప్పే అని ఆదాము దేవుడి మీద నేరారోపణ చేస్తున్నాడు. దేవుడు తనతో సాటి అయిన సహకారిగా ఉండడానికి అవ్వనిచ్చాడు. హల్లెలూయా. కానీ నాతో ఉండడానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నువ్వు ఇవ్వడం వల్లే నేను తిన్నాను, ఇవి ఆమె ఇవ్వడం వల్ల. హల్లెలూయా. సో ఆఖరిగా నేరం ఎవరి మీద నెట్టాడంటే ఆదాం దేవుడి మీద నెట్టాడు, దేవుడిని తప్పు పడతాడు. ఈరోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో దేవుడి మీద నేరారోపణ చేసి ఆత్మల చేత నడిపిస్తే వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఏది వాళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా జరిగి పాపంలో పడినా ఆ పాపాలకి కారణాన్ని దేవుడు గద్దించినప్పుడు దేవుడిని నిందించేవారుగా, దేవుడి మీద నేరారోపణ చేసేవారుగా ఇలాంటి ఆదాములు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. బట్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడి మీద నేరారోపణ చేసే స్థితిలోకి ఏ దేవుని బిడ్డలు వెళ్ళకూడదు. ఆదాం చేసిన పొరపాటు ఎవరు చేయకూడదు. అక్కడ పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ పశ్చాత్తాపం లేని హృదయం, కఠినమైన హృదయం అక్కడ మనం చూడవచ్చు ఆ పాపంలో. హల్లెలూయా. ఆదాములో ఏ మాత్రం కూడా పాపం చేశానన్నటువంటి పశ్చాత్తాపం గాని క్షమాపణ దేవుని అడగాలన్న ఆలోచన లేదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో వారి పాపాల్లో పాపాల్లో కూరుకుపోయి పాపాల్లో జీవిస్తూ ఏమాత్రం దేవుడు హెచ్చరిస్తున్నా సరే ఆ పాపాలను విడిచిపెట్టడానికి సంసిద్ధులుగా లేరు. ఎందుకంటే వీరు మంత్ర విద్య ఆత్మల చేత దేవుని మీదే నేరారోపణ చేసి ఆత్మల చేత నడిపించబడుతున్నారు. కాబట్టి ఇటువంటి వారు పాపాలను విడిచిపెట్టేవారిగా ఉండరు, పశ్చాత్తాపడేవారిగా ఉండరు. అలాగే వారు ఏ విధంగా చూసుకున్నా సరే ఇంకా పాపంకి అతిక్రమాలు, పాపం మీద పాపం చేసి జీవిస్తారు. ఆదాం జీవితం తర్వాత అలాగే జరిగింది. ఏదేమన్నా దేవుడి రాత్రి ఇలా దేవుణ్ణే నిందించి నేరారోపణ చేసి అలా చేసి ఆ బలవంతుడి గిరిలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడాలి. ఆ విధంగా నేరారోపణ దేవుడి మీద చేసే మానవుడు తర్వాత ప్రతి మానవ జీవితంలో మనం చూడొచ్చు దేవుడి మీద నిందించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాటను మనం చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది. దోపిడి గాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించు వారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. ఆమెను చెప్దాం. యోబు అంటున్న మాటని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే తను ఏమంటున్నాడంటే, ఇక్కడ బందిగూడు దొంగల డేరాలు అన్ని క్షేమంగానే ఉంటాయి, కానీ దేవుని కోపం రేపే వాళ్ళు నిర్భయంగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్లకు తమ చేతి బలమే వాళ్ళకి దేవుడుగా ఉన్నారు. దేవుడు ఎందుకు ఇటువంటి వారిని శిక్షించట్లేదు అని యోబు అంటున్నాడు. యోబు ఇక్కడ దేవుడి మీద ఎలా నేరారోపణ చేస్తున్నా మనం చూసినట్లయితే ఆ పరిస్థితిని మనం గమనించినట్లయితే ముందు నుంచి కూడా యోబు అభిప్రాయం ఇదే. హల్లెలూయా. ఒక వ్యక్తిలో మంత్ర విద్య ఆత్మలు దేవుని మీద నేరారోపణ చేసే పరిస్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ లోకంలో దేవుడు మనుషుల పట్ల వారి గుణగుణాలకు అనుగుణంగా ఎప్పుడు వ్యవహరించాడో. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. యోబు మాత్రం ఏమంటున్నాడంటే, అసలు దుర్మార్గుల వాళ్ళ స్థితి ఎలా ఉందంటే చాలా బాగుంది, ఆ దొంగతనాలు చేసే వాళ్ళ జీవితమే. అలాగే వాళ్ళు క్షేమంగానే బ్రతుకుతున్నారు, నేనేమి యథార్థంగా ఉన్నా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని దేవుడి మీద దేవుడు ఎందుకు చూస్తా ఊరుకుంటున్నాడు? ఆ దుర్మార్గుల్ని, ఆ దొంగతనాలు చేసే వాళ్ళని వదిలేలా ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళు బాగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? వాళ్ళు ఎన్ని దొంగతనాలు చేస్తున్నాం, మోసాలు చేస్తున్నాం. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో దేవుని మీద నేరారోపణ చేసే ఆత్మల చేత నడిపించినప్పుడు ఈ విధమైన ప్రశ్నలు వాళ్ళు మొలకెత్తుతాయి అనమాట. హల్లెలూయా. సో అంతేకాదు, ఇంకా వాళ్ళు ఎలా అడుగుతా ఉంటారంటే, దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తారంటే మనం చూడొచ్చు ఈ మాటల్లో. ఈ విధంగా దేవుణ్ణి కరాఖండిగా వాళ్ళు ప్రశ్నించడం. అలాగే యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం కూడా చదివినట్లయితే అక్కడ ఒక మాటను మనం చదవచ్చు. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు అంటున్నాడు ఇక్కడ. ఆమెను చెప్దాం. యోబు ఏమంటున్నాడంటే, భక్తి లేని వారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ముసలివారు అయిపోయిన తర్వాత కూడా ఏ విధంగా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు అని అడుగుతున్నాడు. ఆమెను చెప్దాం. అంటే యోబు తనకు ఇక్కడ చూసినట్లయితే దుర్మార్గులకు శిక్ష కలుగుతుందని కాదు, శిక్ష కలగదేంటి అని అడుగుతున్నాడు. దేవుడి మీద ఎలా నేరారోపణ చేస్తున్నాడంటే యోబు, దుర్మార్గులు ఈ భక్తిహీనులకి శిక్ష ఎందుకు ఇయట్లేదు దేవుడు అని.
నేను ఎంత యథార్థంగా, నేను ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నా, నాకేంటి ఈ శిక్ష? మరి నా ముందు నా భక్తిహీనులకి, నా చుట్టూ నా భక్తిహీనులు, నీతి న్యాయాలు లేకుండా తప్పిన వాళ్ళ జీవితాల్లో ఎంతో పాపం ఉన్న వాళ్ళేంటి ఇంత వర్ధిల్లుతున్నారు? వాళ్ళకి శిక్ష పడదేంటి? దేవుడు ఎందుకు శిక్ష వేయట్లేదు? నేను ఇంత యథార్థంగా బ్రతుకుతున్నా, నేను ఇంత నీతిగా బ్రతుకుతున్నా, నేను ఇంత నిజాయితీగా బ్రతుకుతున్నా, నాకెందుకు శిక్ష పడుతుంది? ఇది దేవుని మీద నేరారోపణ చేయడం. మంత్రి విద్యాత్ములు ఈ విధంగా ఒక వ్యక్తిలో ఏలుబడి చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నేను ఎంత మంచిగా బ్రతుకుతున్నా, నేను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నా, నేను ఎంత బాగా ఉపవాసాలు ఉంటున్నా, నేను ఎంతగా దేవుని సన్నిధికి వెళ్తున్నా, నాకెందుకు ఇంత శిక్ష? నా కుటుంబానికి ఎందుకు ఇంత శిక్ష? నా బిడ్డలకి ఎందుకు ఈ శిక్ష అని అడిగే వాళ్ళు ఎంతమంది లేరు? అయితే చాలా మంది ఈ విధమైన ప్రశ్నలతో దేవుడి మీద నేరారోపణ చేయడం జరుగుతుంది. యోబు అలాగే చేశాడు. యోబు అంటున్నాడు, ఆ భక్తి లేని వాళ్ళు, ఆ పాపం చేసే వాళ్ళు, వాళ్ళకేంటి శిక్ష పడదు? వాళ్ళని ఎందుకు దేవుడు శిక్షించడు? నేను యథార్థంగా ఉన్నా, నేను నీతిగా ఉన్నా, నన్ను ఎందుకు దేవుడు శిక్షిస్తున్నాడు? ఇలాంటి ప్రశ్నలు ఎవరైతే వేస్తారో ఖచ్చితంగా మంత్ర విద్య ఆత్మ దేవుడి మీద నేరారోపణ చేయడం. అది హల్లెలూయా. యోబు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు అంటే, తను అంటున్నాడు, నేనైతే నీతిగా జీవించి కూడా శిక్షకు గురవుతున్నాను. ఈ ఫిర్యాదు మనుషులకు విరోధంగా కాదు, మనుషుల పట్ల దేవుడు వ్యవహరించే విధానం మీద. ఎందుకు దేవుడు భక్తిహీనుల ఎడల ఎలా, భక్తి కలిగిన వారి ఎడల ఎలా శిక్ష? భక్తి లేని వాళ్ళకేమో శిక్ష పడకుండా చేస్తున్నాడు, భక్తి కలిగిన వాళ్ళకి శిక్ష పడేలా చేస్తున్నాడు. ఏంటి ఈ విధానం? ఎందుకు ఇలా? దేవుడు ఎందుకు ఇలా చెయ్యాలి అని దేవుడి మీదే యోబు నేరారోపణ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా. మంత్రి విద్యాత్మల ద్వారా దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళలో వచ్చే ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. ఆ దురాత్మ శక్తులు ఎలా అడిగిస్తాయో చూడండి. ఆమేన్. మనుషుల పట్ల చూడండి, దుర్మార్గులు పండు వృద్ధాప్యం వరకు జీవిస్తారు. ఈ భక్తి లేని వాళ్ళు, ఈ పాపం చేసేవాళ్ళు, ఈ దొంగతనాలు చేసేవాళ్ళు, ఈ నీతి తప్పిన వాళ్ళు, ఈ యథార్థత లేని వాళ్ళు ముసలి వాళ్ళై పండు వృద్ధులైపోయే వరకు బ్రతుకుతారు. ఆయన అంటున్నాడు హల్లెలూయా. అయితే వారి పిల్లలు తర్వాత అభివృద్ధి చెంది సంతోషంగా ఉంటారు. వారి మీదకి దేవుడు ఎందుకు శిక్ష రానివ్వట్లేదు అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ పాపం చేసేవాళ్ళు, ఈ దుర్మార్గం చేసేవాళ్ళు, ఈ అన్యాయం చేసేవాళ్ళు, ఈ అక్రమం చేసేవాళ్ళు, వాళ్ళ దుర్మార్గాల్లో పండు వృద్ధులైపోయి కూడా, బహు వృద్ధులైపోయిన తర్వాత కూడా బ్రతుకుతానే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా బాగా అభివృద్ధి చెంది వర్ధిల్లుతారు. వాళ్ళ మీదకి ఎందుకు దేవుడు శిక్ష వేయట్లేదు? నాకెందుకు ఈ శిక్ష? నేను నీతిగా బ్రతికినా నాకెందుకు ఇలాంటి శిక్ష? నేను యథార్థంగా బ్రతికినా నాకెందుకు ఇలాంటి శిక్ష? నా కుటుంబానికి ఎందుకు ఈ శిక్ష అని అడుగుతున్నాడు యోబు. ఇలా యోబు స్థానంలో నిలబడి ఎంతమంది అడుగుట్లేదు ఈరోజు? మంత్రి విద్యాత్మల ద్వారా దేవుడి మీద నేరారోపణ చేసి ఆత్మను నడిపించే వాళ్ళలో వచ్చే ఆలోచనలు ఇలాంటివి. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలు యోబులాగా మనం ప్రశ్నించకూడదు. హల్లెలూయా. దేవుడి విధానాన్ని తప్పుపడడానికి మనం దేవుని చేత సృష్టించబడిన వారం. హల్లెలూయా. మనం ఆయన విధానాన్ని తప్పుపడడానికి ఏమాత్రం కూడా మనం ఎన్నదగిన వారం కాదు. హల్లెలూయా. సో ఈరోజు వచ్చిన శిక్షణ బట్టి, వచ్చిన బాధలను బట్టి దేవుణ్ణి నిందించడం అనేది భయంకరమైన పరిస్థితి, భయంకరమైన దుస్థితి. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుణ్ణే తప్పుపట్టేటటువంటి, దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మక్రియలు ఎక్కడ ఏలుబడి చేయకూడదు. యేసునామములో ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే యోబు ఈ విధమైన మాటలతో తను ఏం చేస్తున్నాడంటే అడుగుతున్నాడు. ఆమేన్ చెప్దాం దేవుని సన్నిధిలో. కీర్తనలు 73వ కీర్తనలో 13, 14 కూడా చదివినట్లయితే అది ఆసాఫు రాసినటువంటి కీర్తన. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో దేవుడి మీద నేరారోపణ చేసి చూద్దాం. హల్లెలూయా. 73లో 13, 14 వచనాలు ఏమని రాయబడిందంటే, నా హృదయమును నేను శుద్ధి చూసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది అంటున్నాడు ఆసాపు. హల్లెలూయా. ఆసాపు దేవుని మీద ఎలాంటి నేరారోపణ చేస్తున్నాడు ఈ వచనాలు మనం చూసినట్లయితే. హల్లెలూయా. గ్రహింపు లేని స్థితిలో, సందేహాలు పీడించిన స్థితిలో ఆసాపు ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండేందుకు ప్రయత్నించడం ఉపయోగం లేనిది, నిరుపయోగం అన్న నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనకి గ్రహింపు లేని స్థితి, సందేహాలు పీడించిన స్థితిలో ఉన్నాడు. ఆమె ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని మీద నేరారోపణ చేసే ఆ మంత్ర విద్య ఆత్మచేత నడిపించబడే వారిలో సందేహాలు ఎక్కువగా ఉంటాయి, గ్రహించలేని స్థితి ఎక్కువగా ఉంటది, ఆత్మీయ గ్రహింపు లేని స్థితిలో ఎక్కువగా ఉంటారు, ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించలేని స్థితిలో ఉంటారు. ఎవరిలో అయితే దేవుని మీద నేరారోపణ చేసే మంత్ర విద్య ఆత్మలతో దాడి చేయబడి నడిపించబడతారో వారిలో ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించే స్థితి ఉండదు. అటువంటి వారిలో అంతేకాకుండా ఏ మాత్రం కూడా ఇక్కడ ఆసాపు లాగా
గ్రహింపు లేని స్థితిలో ఉన్నాడు, సందేహాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవడం కూడా వ్యర్థమే అంటున్నాడు. అంటే హృదయ శుద్ధి కలిగి ఉండడం మంచిది కాదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాడు. ఇలా దేవుడి మీద నేరారోపణ చేస్తున్నాడు ఆసాపు. హల్లెలూయా. ఆసాపు ఎలా నేరారోపణ చేస్తున్నా ఇంకా మనం చూసినట్లయితే హల్లెలూయా, తన ప్రయత్నాలన్నిటికీ ఫలితంగా దినదినం రోజంతా దేవుని శిక్ష నాకు దక్కింది అంటున్నాడు. హల్లెలూయా. నేను చేసే ప్రతి ప్రయత్నం మూలంగా ఏమంటున్నాడంటే ప్రతి ఫలితంగా నాకు రోజు రోజు ఏం కలిగిందంటే దేవుని శిక్ష నాకు పడుతుంది. నేను చేసే ప్రతి మంచి పనికి దేవుని శిక్ష నా మీదకి వస్తుంది. నేనేం చేస్తున్నా నా మీదకి దేవుడి శిక్ష పంపిస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, నమ్మకమైన తన సేవకు ఇలాంటి దానికంటే మంచి ప్రతిఫలం వస్తుందని అతను ఊహించాడు. తాను చేసిన సేవకు దేవుడు మంచి ఫలం ఇస్తాడు, మంచి ప్రతిఫలం ఇస్తాడు ఊహించాడు. ఎన్నడూ ఎప్పుడు మనం చేసిన సేవకు గొప్ప ప్రతిఫలాలు వస్తాయి దేవుడి దగ్గర నుంచి అని ఊహించకూడదు. ఆమెను చెప్దాం. ఎందుకంటే చాలా మంది ఈరోజు చేసే పొరపాటు ఏంటంటే దేవుడి మీద నేరారోపణ చేయడానికి ఈ మంత్ర విద్యాత్మలు ఎలా పురుగొలుపుతాయంటే ఆ వ్యక్తుల్ని, వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తారు. అది దేవుని కోసమే చేయని, ఎలాగైనా చేయని, సమాజంలోనే చేయని, సంఘంలోనే చేయని, ఆ మంచి పనుల ద్వారా వాళ్ళు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాకు మంచి ప్రతిఫలం వస్తుంది దేవుడి దగ్గర నుంచి. వాళ్ళు ఒక ఊహలో ఉంటారు, వాళ్ళు ఒక ఉద్దేశంతో ఉంటారు. అంటే ఒక మంచి పనిని చేసి అక్కడ దేవుని కొరకు దాని నుండి ఒక ఉద్దేశం వాళ్ళలో ఉంటది. నేను ఇది చేయడం ద్వారా దీని నుండి నేను ఇది పొందుకుంటాను, దేవుడు నాకు ఇది చేస్తాడు, లేకపోతే ఈ మనుషుల దగ్గర నుంచి ఇది పొందుకుంటాను, ఆ మనుషుల దగ్గర నుంచి ఇది పొందుకుంటాను. అంటే ఒక పని చేసి దాని నుండి ప్రతిఫలం ఆశించడం. సో ఇక్కడ ఆసాపు కూడా ఏం చేశాడంటే దేవుని సేవ చేస్తున్నాడు. సేవ చేసి ఆ సేవకు తాను అనుకున్నటువంటి ప్రతిఫలం రావాలని ఆశించాడు. కానీ ఆయన అనుకున్న ప్రతిఫలం రాలేదు అక్కడ. హల్లెలూయా. ఆయన ఊహించిన ప్రతిఫలం రాలా. నేను చేసిన సేవకి నేను ఊహించిన ప్రతిఫలం రాలేదేంటి అని ఇక్కడ నిరుత్సాహపడి అది గ్రహించలేని స్థితిలో సందేహాలతో నేను ఎందుకు హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కూడా వ్యర్థమే అంటున్నాడు. ఆమె ఎన్నడూ ఎప్పుడు మనం చేసిన మంచి పనులు సత్క్రియల విషయంలో గాని, దేవుడి పని విషయంలో గాని, మరి ఎవరికి ఏ మేలు చేసిన విషయంలో దేన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, దేన్ని ఆశించి చెయ్యకూడదు. నిస్వార్థంగా చెయ్యాలి గాని స్వార్థంతో చేసినటువంటి ఇది ఆసాపు జీవితం. మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిని దేవుని మీద నేరారోపణ చేసేలాగా ఎందుకు చేస్తాయంటే స్వార్థంతో కూడిన ఉద్దేశాలు ఉంటాయి వాళ్ళకి. ఒక మంచి పని చేస్తారు, దాని నుండి ఏదో ఆశించడం జరుగుద్ది అక్కడ. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నది అక్కడ దక్కకపోయినప్పుడు, వారు ఆశించింది అక్కడ వారికి రానప్పుడు, వారు కోరుకున్న ప్రతిఫలం అక్కడ దేవుడి దగ్గర నుంచి రాకపోయినా, మనుషుల దగ్గర నుంచి రాకపోయినా ఇక నిరుత్సాహపడిపోయి ఇక వెంటనే అక్కడ ఏ మాత్రం కూడా ఇంకా వ్యర్థమే, నేను చేసిందంతా వ్యర్థమే, నేను అనుకున్నది నాకు దక్కలేదు, నేను అనుకున్నది నాకు రాలేదు, నేను కోరుకున్నది నాకు ఇవ్వబడలేదు, దేవుడు నాకు ఇవ్వలేదు, నేను ఇంత మంచి సేవ చేస్తే దేవుడు నేను అనుకున్న స్థాయిలో నన్ను ఉంచలేదు, నేను ఇంతగా దేవుని కోసం ప్రయాసపడతాంటే నాకు ఏ విధంగా కూడా దేవుడు సహాయం చేయట్లేదు, నేను అనుకున్న రీతిలో నన్ను ఉంచట్లేదు, నేను అనుకున్న రీతిలో నన్ను నడిపించట్లేదు. ఇవన్నీ దేవుడి మీద నేరారోపణ చేస్తున్నటువంటి ఆసాపు జీవితాలు. హల్లెలూయా. మనము దేవుడి దగ్గర నుంచి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇది ప్రభువా అని అడగడానికి ఏమాత్రం సరిపోం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వాని క్రియల చొప్పున ఎవరెవరికి ఏ జీతం ఇవ్వాలని నా దగ్గర ఉంది, అది నేను తీసుకొస్తాను. ఆయన ఇచ్చే జీతం ఆయన తీసుకొచ్చినప్పుడు ఇవ్వబడుతుంది ఆ బహుమానం. హల్లెలూయా. ఈ లోపే ఇక్కడే నేను ఇలా అనుకుంటున్నాను, ఈ చిన్న పని చేశారో పెద్ద పని చేశారో ఏ పని చేశామో, హల్లెలూయా, ఆ పనికి దేవుడి దగ్గర నుంచి మనం ఊహించలేనంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆమె చెప్దాం, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇదే ఇవ్వాలి దేవుడు, నాకు ఇదే నువ్వు ఇవ్వాలి, నాకు ఇదే జరగాలి, నాకు ఇలా ఉండాలి అని కోరుకోవడానికి ఎంత మాత్రం తగిన వారం కాదు. హల్లెలూయా. దేవుడి దగ్గర మనం ఇలా అడిగే వరంగా ఉండకూడదు, ఇలాగా ఆశించి ఏ పని చేసే వరంగా ఉండకూడదు. ఈరోజు చూడండి, మంత్ర విద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసే మనస్తత్వాన్ని ప్రజలకు ఎందుకు తీసుకొస్తున్నాయంటే ఇలా ఆశిస్తున్నా, ఇలా ఆశించేలా చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఇలా ఆశించబట్టి, హల్లెలూయా, నేను ఈ పని చేశాను కాబట్టి, నేను ఇది చేశాను కాబట్టి, నేను అనుకున్నది ఇప్పుడు దేవుడు నాకు ఇలాంటిదే ఇస్తాడు, ఇలాంటి పొజిషనే జరుగుద్ది, ఇలాంటి హోదాయే వస్తుంది, ఇలాంటి స్థాయి వస్తుంది, ఇలాంటి అదే ఏది కూడా ఎప్పుడు కూడా ఒక పని చేసి దాని నుండి ఇతరుల దగ్గర నుంచి ఏది కూడా మనం పొందుకోవాలని, లేదా దేవుడు నాకు ఈ స్థాయిలోనే నాకు ఇవ్వాలి, ఆ స్థాయిలో నాకు ఇవ్వాలని ఇలాంటి మనం పెట్టుకునే లెక్కలు చేయకూడదు. ఆమె చెప్దాం, ఇది దేవుడి మీద నేరారోపణ చేసే స్థితికి తీసుకువెళ్ళింది ఆసాపుని. హల్లెలూయా. ఎందుకు నేను అనుకున్న స్థాయి
స్థాయిలో నాకేమీ దొరకట్లేదు, నేను అనుకున్న రీతిలో దేవుడు నాకేమీ ప్రతిఫలం ఇవ్వట్లేదు, ఇంత సేవ చేశాను, నాకేది ఏ ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు, నాకే ప్రతిఫలం ఇవ్వలేదు, ఎందుకు నా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కూడా వ్యర్థమే అంటున్నాడు. ఏంటి ఇంత సేవకి ఆయనకు వచ్చినటువంటి లాస్ట్ ఆలోచన ఏంటంటే వ్యర్థం అంట, శుద్ధి చేసుకోవడం, హృదయ శుద్ధి చేసుకోవడం వ్యర్థం అంటున్నాడు. అంటే దేవుడి మీద నింద, దేవుడి మీద నేరారోపణ చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది సేవకులు కూడా ఇలాగే, ఇంత సేవ చేశాను, అంత సేవ చేశాను, ఇంత పని చేశాను, అంత పని చేశాను, నేను దేవుడి కొరకు ఎంత చేశాను, అంత చేశాను, ఆఖరికి నాకు ఏమి ఇచ్చాడు దేవుడు, నాకు ఏ రీతిలో ఏ విధమైనటువంటి నేను అనుకున్న రీతిలో ఇక్కడ నిలబడలేదు, నేను అనుకున్న రీతిలో ఇది పొందుకోలేదు, నేను అనుకున్న రీతిలో నాకు ఇది జరగలేదు, నాకు ఇలాంటి గౌరవం దక్కలేదు, అలాంటి గౌరవం దక్కలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఎన్ని 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 వాళ్ళు అనుకున్నవి అక్కడ దొరకలేదని దేవుడినే నిందించే సేవకులు ఎంతో మంది ఉన్నారు. దేవుణ్ణే నిందించేటటువంటి విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఆశిస్తున్నారు. హల్లెలూయా. దేవుడి దగ్గర ఇంత పని చేయడం, ఏదో ఇంకా దేవుడు ఇస్తాడని ఆశించడం, ఇది దేవుడు మెచ్చే హృదయం కాదు. హల్లెలూయా. ఇక్కడే అపవిత్రత కనబడుతుంది. దేవుడి దగ్గర ఆశించడం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఇలా ఎంతో మంది జీవితాలు దేవుడి దగ్గర నుంచి ఏదో ఆశించి అది ఇవ్వకపోవడాన్ని బట్టి, అది రాకపోవడం, వాళ్ళు అనుకున్న రీతిలో రావు కాబట్టి, వాళ్ళు అనుకున్న ఊహకందని రీతిలో వాళ్ళకి జరగలేదని నిరుత్సాహపడిపోయి ఇలా ఆశాపుల్లాగా నేను ఎంత ప్రార్థన చేయడం వ్యర్థం, నేను ఎంత ఉపవాసం ఉండడం వ్యర్థం, నేను ఇన్ని రోజులు ఫాస్టింగ్ ఉండి అనవసరంగా ఆఖరికి నాకేమీ దొరకలేదు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా, నాకు ఈ రోజు వరకు జవాబు లేదు, ఇదంతా వ్యర్థమే, ఇట్లా మాట్లాడతారు ఆశాపులాగా. దేవుడి మీద నేనే నేరారోపణ చేసే ఆత్మల క్రియలు అనమాట ఇవి, మంత్రవించే ఆత్మల క్రియలు. నేను ఎన్ని రోజులు వాళ్ళకి సహాయం చేశాను, ఎన్ని రోజులు వాళ్ళకి ఇలా చేశాను, అలా చేశాను, బట్ నాకు ఈ రోజు ఏమీ దొరకలేదు, ఏమీ దక్కలేదు, నా కష్టార్జితం అంతా పోయింది, నేను సంపాదించిందంతా పోయింది, వాళ్ళకి పెట్టాను, వీళ్ళకి పెట్టాను, కానీ ఈ రోజు నాకేమి వాళ్ళు సహాయం చేసే స్థితిలో లేరు. ఇలా ఒకరికి సహాయం చేసి మరలా తిరిగి దాన్ని రెట్టింపుగా పొందుకోవాలని చూడడం కూడా మామూలు భయంకరమైన స్థితి కాదు అది. హల్లెలూయా. ఎందుకంటే నిరుత్సాహం ఎదురైనప్పుడు వాళ్ళు ఇలాగే దేవుడి మీద నేరారోపణ చేయడం జరుగుతుంది. హల్లెలూయా. నేను వ్యర్థంగా శుద్ధి చేసుకున్నాను హృదయాన్ని అంటున్నాడు. ఆమేన్. నేను అనవసరంగా పరిశుద్ధంగా ఉన్నాను అంటున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆమె చెప్దాం. ఎన్నడూ ఎప్పుడు దేవుడి మీద ఇలాంటి నేరారోపణ చేసే స్థితిలో దేవుని బిడ్డ ప్రజలు కానీ, సంఘాలు కానీ, సేవకులు కానీ ఎవరు ఎక్కడ ఉండడానికి వీలేస్తున్నాము. ఎందుకంటే దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మలు, మంత్ర విద్య ఆత్మలు ఈ విధంగా ఆ వ్యక్తుల జీవితాల్లో గూడు కట్టుకుని ఉంటాయి, ఇంత విషపు బీజాలు నాటుతాయి. ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆసాపు కూడా ఇక్కడ అంటున్నాడు ఈ విధంగా. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నమ్మకమైన తన సేవకు నేను ఊహించిన మంచి ప్రతిఫలం నాకు రాలేదనుకుంటున్నాడు. ఆమె నేను చేసిన ఎంత నమ్మకంగా సేవ చేశాను, అంత నమ్మకంగా సేవ చేశాను, ఎంత యథార్థంగా సేవ చేశాను, నేను ఊహించినటువంటి స్థానం నాకు రాలేదు, నేను ఊహించిన స్థాయి నాకు రాలేదు, నేను ఊహించింది నాకు దక్కలేదని ఈరోజు ఎంతమంది ఇలా దేవుడి మీద నేరారోపణ చేసే సేవకులు లేరు. ఆమె చెప్దాం. దేవుడు మనం ఊహించింది ఇవ్వడానికి సేవకు పిలవలేదు. హల్లెలూయా. ఆయన ఊహించింది మనం చేయడానికి సేవకు పిలిచాడు. ఆమె చెప్దాం. కానీ మనమేవో ఊహల్లో తేలుతాం. దేవుడికి దగ్గర నుంచి ఏదో పొందుకోవాలి. దేవుడు కాదు పొందుకునేది, దేవుడి దగ్గర నుంచి వచ్చే గిఫ్ట్లు, వరాలు, ఫలాలు. హల్లెలూయా. ఇటువంటి వాటి కోసం అన్నమాట సేవ చేసే చాలా మంది సేవకులు. ఆమె చెప్దాం. అభిషేకం. ఆమె చెప్దాం. హల్లెలూయా. రకరకాల కారణాలు ఉన్నాయి, ఒక కారణం కదా. హల్లెలూయా. ఇవన్నీ దొరకకపోయేపాటికి ఇంత నమ్మకంగా నేను సేవ చేశాను, నాకేం దొరకట్లేదు, ఇంత నమ్మకంగా ఊడికించేస్తాను, నాకేం రాలేదు అని చెప్పడం. అక్కడే మళ్ళా దేవుడి మీద నేరారోపణ చేసే మంత్ర విద్య ఆత్మచేత నడిపించబడే సేవకులు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇలాంటి సేవకుల జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా దేవుడి మీద నేరారోపణ చేసే బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ ఈ ఆత్మలు ఎలుబడి చేయకూడదు. ఆమె చెప్దాం. అందుకని అందువల్ల దేవునితో వాదం పెట్టుకునేందుకు తగిన కారణం తనకు దొరికినట్టు ఆసాబు భావించాడు. ఆసాబు దేవుడితో, కొంతమంది చూడండి దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళు దేవుడినే వాదిస్తూ ఉంటారు. ఎందుకు నాకు ఇలా చేసావు ప్రభా, నేను ఇంత మంచిగా బ్రతికితే, నేను ఇంత నీతిగా ఉంటే, నేను ఇంత యథార్థంగా ఉంటే, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, ఆ పొరుగు వాళ్ళగా ఇరుగు వాళ్ళ ఏ పాపం చేయట్లేదు, నాకెందుకు ఇంత అన్యాయం చేసావు, నాకెందుకు సహాయం చేయు, నాకెందుకు అసలు ఏ విధంగా కూడా మాట్లాడవు, నాకెందుకు ఇలా అడిగేవాళ్ళు, దేవుడితో వాదం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేయరు. వీళ్ళు దేవుడితో వాదమే. వీళ్ళ ప్రార్థన అంటే ఏంటంటే వాళ్ళ వాదం. హల్లెలూయా. దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళు ప్రార్థన చేయరు, దేవుడితో వాదిస్తా కూర్చుంటారు. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో దేవుడి మీద నేరారోపణ చేసి ఎలా చేస్తాయో వారిలో ప్రార్థనా జీవితాలు ఉండవు, దేవుడితో వాదించే జీవితాలు ఉంటాయి.
హల్లెలూయా. సో వాళ్ళు ఇక్కడ ఆసాపు కూడా దేవుడితో వాదించడానికి అవకాశం దొరికింది అనుకుంటున్నాడు. అక్కడ ఆయన ఊహించింది దొరకపోయాడు బయటికి. హల్లెలూయా. వీరు చాలా మందిలో చూడండి, విశ్వాసుల సేవకుల్లో వారు అడిగింది, వాళ్ళు ఊహించింది వాళ్ళకి దొరకకపోతే గనక ఇప్పుడు నాకు అవకాశం దొరికింది, దేవుడి సన్నిధిలో నేను ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత మంచిగా బ్రతికినా నేను ఊహించిన రీతిలో దేవుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతాను ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు అడుగుతాను దేవుడు ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పేసి దేవుడి దగ్గర ఫాస్టింగ్, కొంతమంది అయితే ఈ విధంగానే ఉపవాసాలు వాదించే ఉపవాసాలు చేస్తారనమాట దేవుడితో. సరైన ఉపవాసాలు చేయరు. ఎందుకు చేయవు నాకు ఇలా, నేను ఇలా ఉన్నానుగా నాకు ఎందుకు చేయు, నేను అలా ఉన్నానుగా ఎందుకు చేయు నువ్వు అంటే దేవుడి దగ్గర ఏంటిది ఆర్గ్యుమెంట్. హల్లెలూయా. చాలా మంది ఉపవాసాలు దేవుడికి ఇష్టానుసారమైన ఉపవాసాలు కదా చేసేది, వాదోపవాదాలు వాదించుకునే ఉపవాసాలు అనమాట. హల్లెలూయా. ఆ ఉపవాసంలో దేవుడితో వాదిస్తారు. హల్లెలూయా. ఉపవాసం దేవుడికి దగ్గర చేస్తాం. ఉపవాసం అనేది మనం ఫాస్టింగ్ ఉంటే అది దేవుడికి దగ్గర చేస్తాం. అందుకోసం ఉపవాసం ఉండాలి. కానీ వాదించుకోవడానికి ఏది నేను అడిగింది నువ్వు ఎందుకు ఇవ్వలేదు, నేను అడిగింది నువ్వు ఇచ్చే తీరాలి, లేకపోతే అసలు నేను ఈ ఉపవాసం వదిలిపెట్టను, నువ్వు ఎప్పుడిస్తావు, ఎలా అయితే ఇవన్నీ వాదించడం. హల్లెలూయా. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఏదైనా ఇవ్వకపోతే వాళ్ళతో పట్టింపుబడి పంతాలకు పోయి అన్నం తినడం మానేసేసి కొనిచ్చే వరకు నేను అన్నం తినను, నేను అడిగింది ఇచ్చే వరకు నేను ఇది ముట్టను అంటారు చూడండి. ఇది తల్లిదండ్రుల దగ్గర చేసిందే మళ్ళీ ఎక్కడ చేస్తారంటే జీవం కలిగిన దేవుడి దగ్గర చేస్తున్నారు. చాలా మంది సేవకుల్లోనూ ఉన్నారు, విశ్వాసుల్లోనూ ఉన్నారు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మలు ఇలా వాదించి అంటే ఒక స్ట్రైక్ లాగా అనమాట. ఒక చూడండి అన్ని విషయాల్లో దేవుడి దగ్గర స్ట్రైక్ చేయడం అనమాట. హల్లెలూయా. అన్ని విషయాలు ఇక ఈ రోజు నుంచి నువ్వు ఏం చేస్తావో చూస్తాను, నువ్వు చేసే వరకు నేను వదిలిపెట్టను, నువ్వు అసలు ఇదంతా దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన జీవితం కాదు. ఇది ప్రార్థన జీవితమే కాదు, వాదించే జీవితం. హల్లెలూయా. కొంతమంది జీవితాలు దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఉదయం లేచిన కానీ భార్యాభర్తలు వాదించుకుంటూ ఉంటారు, పిల్లలు వాదించుకుంటూ ఉంటారు. అదే వాళ్ళు ఏమైనా సంఘానికి వెళ్తే ఆ సంఘంలో సేవకులతో వాదించడం, ఆ సేవకులు విశ్వాసాలు, ఇలా సేవకుల జీవితాలు విశ్వాసుల జీవితాలు ఇక వాదించుకోవడమే. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇలా దేవుడి మీద నేరారోపణ చేసే మంత్ర విద్య ఆత్మల ద్వారా వాదోపవాదాలలోకి తీసుకువెళ్లి ఆ బలవంతుడి క్రియలని కూడా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, సంఘాల్లో, కుటుంబాల్లో, సేవకులు, విశ్వాసాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక వాని క్రియలని. హల్లెలూయా. ఎన్నడూ ఎప్పుడు దేవుని ప్రజల్లో వాదోపవాదనలకు వెళ్లే మనస్తత్వాలు ఉండకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆసాపు అదే గుణంతో ఉన్నాడు, అదే లక్షణంతో ఉన్నాడు. నేను ఊహించింది చేయలా, నమ్మకంగా నీకు సేవ చేశాను, బట్ నేను చేసిన సేవకి నేను ఊహించింది నువ్వు ఇవ్వలా, నేను ఊహించింది ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని బట్టి నీతో వాదిస్తానని కూర్చుంటున్నాడు. ఆమె చెప్దాం. ఇది ఎంత పొరపాటైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుడితో వాదించుకుంటా కూర్చోవడం. కొంతమంది వాదించడం ఉపవాసాల ద్వారా వాదిస్తున్నారు, కొంతమంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. హల్లెలూయా. బట్ ఈ రాత్రి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మంత్ర విద్య ఆత్మ ద్వారా దేవుడి మీద నేరారోపణ చేసే వాదన జోలికి అస్సలు దేవుని ప్రజలు సేవకులు ఎవరు వెళ్ళకూడదు. హల్లెలూయా. అది చాలా భయంకరమైన పరిస్థితికి నడిపిస్తుంది. ఆసాపు జీవితంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. దేవుడు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని శిక్షించడం, క్రమశిక్షణ ఉంచడం వెనక ఉన్న ఆయన మంచి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈరోజు ఒక శిక్ష మన దగ్గరికి వచ్చింది, ఒక శిక్షణలో వెళ్తున్నాం, లేదంటే అక్కడ దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఎందుకు ఓ శిక్షణ మనం పంపిస్తాడంటే మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, ఒక ఆర్డర్లో పెట్టడానికి మన ఆత్మీయ జీవితాన్ని. ఇప్పుడు మానవ జీవితం ఒక ఆర్డర్ లేకుండా వెళ్ళిపోతుంది, క్రమశిక్షణ లేకుండా వెళ్ళిపోతుంది. చాలా మంది జీవితాల్లో మనం చూడొచ్చు. ఈరోజు దురాత్మ శక్తులు ఎలా పీడిస్తా మానవ ప్రపంచాన్ని క్రమం లేకుండా నడిపిస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు ఒక శిక్షణ తన ప్రజలకు ఎందుకు పంపిస్తాడంటే ఒక క్రమశిక్షణలో తీసుకురావడానికి పంపిస్తాడు. ఒక క్రమంలోకి రావడానికి, ఏ శిక్ష అయినా ఏ బాధ అయినా యోగు జీవితాన్ని ఒక క్రమంలోకి తీసుకురావడానికి శిక్ష పంపించాడు. అలాగే ఇక్కడ ఆసాపు జీవితంలో కూడా ఒక క్రమశిక్షణలోకి రావడానికి దేవుడు శిక్షణ పంపించాడు. వాళ్ళ విషయమనే కదా, బైబిల్ గ్రంథంలో మనం ఎవ్వరిని చూసుకున్నాం. వారిని ఒక క్రమంలోకి, ఒక క్రమశిక్షణలో తీసుకురావడానికి ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఆ శిక్షను పంపించడం జరిగింది. ఏ శిక్ష మన జీవితంలోకి వచ్చినా దాని వెనకాల దేవుడి కంటే ఒక మంచి ఉద్దేశం ఉందని గుర్తించాలి. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుడి మీద నేరారోపణ చేసేలా చేస్తాయో వారు అస్సలు ఆ శిక్ష వెనకాల ఉన్న మంచి ఉద్దేశాన్ని అస్సలు గుర్తించరు. నాకెందుకు ఈ శిక్ష పడాలి, నాకెందుకు ఈ శిక్ష రావాలి, ఇలా వాదిస్తూ ఉంటారు. కానీ ఆసాపులాగా అసలు ఆ శిక్ష వెనకాల దేవుడు ఏ ఉద్దేశంతో, ఈ కీడు వెనకాల ఏ మేలు దాచిపెట్టాడు,
ఈ యొక్క శిక్ష వెనకాల ఏది దేవుడు నాకు జరిగించబోతున్నాడు, ఏదో మంచి ఉద్దేశం ఉందని గ్రహించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రాత్రి గ్రహించాలి ఆత్మీయ ప్రార్థన. ఆమె చూద్దాం. ఎలాగంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనాలు చదివినట్లయితే అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 11 చదివినట్లయితే, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకు. ఏమని చెబుతున్నాడు ఇక్కడ? ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ఇంకా ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. అలాగే అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు, ఆయన హెచ్చరికను మరిచెదిరి. హల్లెలూయా. శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? హల్లెలూయా. అలాగే కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజీవులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలి కదా. హల్లెలూయా. మరి ఏమంటున్నాడు ఇక్కడ? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానమునైన ఫలమునిచ్చును. హల్లెలూయా. ఎంత స్పష్టంగా, ఎంత అర్థమయ్యేలాగా హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఈ యొక్క హెబ్రీలకు రాసి పెట్టడం మనం చూడొచ్చు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన ఈ 5వ వచనంలో? నా కుమారుడా, ప్రభు చేసే శిక్షను తృణీకరించుకో. ఈ రోజు నీ చేతులకు ఏదైనా శిక్ష వస్తే తృణీకరించొద్దు అంటున్నాడు ఆయన. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగు చెందకు అంటున్నాడు. ఈ రోజు చూడండి, ఈ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడి దేవుని మీద నేరాపం చేసే వాళ్ళు గద్దింపు అంటే అస్సలు ఇష్టపడరు, అస్సలు. హల్లెలూయా. అంతేకాదు, ఏదైనా శిక్ష వస్తే అసలు నాకు మీదకి శిక్ష రావడానికి వెళ్ళేదంటారు. దేవుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడు పౌలు ద్వారా? వారు తమ నమ్మకం కోసం ఇంకా చనిపోకపోయినా, హల్లెలూయా, అనేక విధాలుగా బాధలు అనుభవించారు ఇక్కడ చెప్పబడిన వాళ్ళు. హల్లెలూయా. విశ్వాసాల పట్టికలో గాని గట్టిగా ఆమె చెప్తాం. వాళ్ళు విశ్వాసం లేని యూదులు దీనికి కారణం దేవునికి వారిపై కోపం రావడమేనని వారితో చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క పౌలు ఈ విశ్వాసులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాడు, హెబ్రీ విశ్వాసం. హల్లెలూయా. ఎందుకు ఈరోజు శిక్ష వచ్చిందని బాధపడుతున్నారా? బాధపడొద్దు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? కృంగిపోవద్దు. ప్రభు చేసే శిక్షను తృణీకరించొద్దు, వద్దనొద్దు. ఆయన శిక్ష పంపించినప్పుడు ఆ శిక్షలో కొనసాగనివ్వండి. విసుగు చెందొద్దు గద్దించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు అని అంటున్నాడు. ఆమె గద్దింపులు చాలా మందికి విసుగైపోతున్నాయి, ఎందుకంటే సరిదిద్దుకోబడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దాడి చేస్తాయో విపరీతంగా, హల్లెలూయా, దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మలతో వాళ్ళని దేవుడు గద్దించిన, సేవకుల ద్వారా గద్దించిన అస్సలు ఆమె పూర్తిగా మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన జీవితాలు కాబట్టి అవి. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు చెప్తుంది, విశ్వాసుల జీవితాల్లో బాధలు, కష్టాలు దేవుని ప్రేమకే గాని ఆయన కోపానికి సూచన కాదని అర్థం చేసుకోవాలి వాళ్ళు అని చెప్పేసి పౌలు కోరుతున్నాడు. ఈరోజు ఏ బాధలు గుండా వెళ్తున్నా, ఏ కష్టాలు గుండా వెళ్తున్నా అది దేవుడి ప్రేమకే గాని దేవుడు కోపానికి గుర్తు కాదంటున్నాడు. హల్లెలూయా. అది అర్థం చేసుకోవాలి. వారు తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలు కలగాలని దేవుడు కోరాడు. ఈ రోజు చూడండి, మన పిల్లలు కూడా ఏదైనా తప్పు చేస్తే మనం శిక్షించినట్లే, ఎందుకంటే వాళ్ళకి మేలు కలగాలని ఎలా కోరుకుంటామో మన పరమ తండ్రి అనే దేవుడు మనల్ని కూడా సరైన క్రమంలో పెట్టడానికి మనల్ని శిక్షిస్తాడు. అది మేలు కొరకే అని గుర్తుపెట్టుకోవాలి. ఆమె చెప్తాం. కాబట్టి ఆయన వారిని శిక్షిస్తున్నాడు. మనకి మేలు జరగడానికే దేవుడు శిక్ష పంపిస్తాడు కానీ కీడు జరగడానికి కాదు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని మీద నేరారోపణ చేసే ఆత్మలు నడిపిస్తాయో వారికి అసలు ఈ సత్యం గ్రహించనేమో. హల్లెలూయా. వాళ్ళు ఇంకా మన దేవుడిచ్చే క్రమశిక్షణ గురించి ఇక్కడ పౌలు 5 సత్యాలు తెలియజేసి నేర్పిస్తున్నాడు హెబ్రీలకి. 5 సత్యాలు. ఎందుకు దేవుడు క్రమశిక్షణ తన విశ్వాసులకి, తన బిడ్డలు నేర్పించాలనుకున్నాడంటే, ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుని మీద నేరారోపణ చేసే ఆత్మలు ఎవరిలో ఉంటే వారిలో అసలు ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ ఉండదు. ఎలా పడితే అలా ఉంటుంది. సరైన ఆరాధనలు ఉండవు, సరైన ప్రార్థన జీవితాలు ఉండవు, సరైన దేవునితో సహవాసాలు ఉండవు, సంఘ సహవాసాలు ఉండవు, అసలు ఎవరితో మంచిగా ఉండనే ఉండవు. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళకి క్రమశిక్షణే లేదు కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే పూర్తిగా దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మల చేత నింపబడి ఉన్నారు కాబట్టి. ఆమె చెప్తాం. అంటే ఇక్కడ 5 క్రమశిక్షణకు సంబంధించి దేవుడిచ్చే క్రమశిక్షణ గురించి 5 సత్యాలు
హెబ్రీలకి మనకి అందరికీ నేర్పిస్తున్నాడు పౌలు. ఒకటేంటంటే విశ్వాసులందరికీ ఇది తప్పదు. దేవుడు స్వీకరించిన ప్రతి కొడుకును ఆయన స్వీకరిస్తాడు. ఆ ప్రతి కుమారుని కుమార్తెను శిక్షిస్తాడు. ఆయన స్వీకరించిన ప్రతి కొడుకుకి, ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి శిక్ష ఉంటుంది. ఇది మొట్టమొదటిది. రెండవ క్రమశిక్షణ ఏంటంటే, క్రమశిక్షణ రెండో సత్యం ఏంటంటే, దేవుడు ఉపయోగించే పద్ధతి బాధాకరంగా ఉంటుంది. ఆ శిక్ష బాధాకరంగా ఉంటుంది, మృదుగా అలా ఉండదు, సున్నితంగా. హల్లెలూయా. సో ఆ బాధాకరంగా ఉన్నప్పుడు కొరడా దెబ్బలు పడతాయి. హల్లెలూయా. దేవుడు తన కుమారుని శిక్షించేటప్పుడు ఖచ్చితంగా కొరడా దెబ్బలు పడతాయి. అదేమి సంతోషకరంగా ఉండే బాధ కాదు, చక్కగా బాధ, చాలా బాధాకరంగా ఉంటుంది. ఆమె చెప్తాం, సంతోషం కలిగించు. దేవుడి శిక్షలో దేవుడు మనల్ని శిక్షించినప్పుడు బాధాకరంగా ఉంటది, కొరడా దెబ్బలు పడతాయి, అవి మనకు సంతోషం కలిగించవు. కానీ దీని వెనకాల మాత్రం మేలే ఉంటది. దీని వెనకాల దేవుడు మంచి ఉద్దేశాన్ని మన ఎడల కలిగి ఉన్నాడు. మంత్రి విద్య ఆత్మలు ఏం చేస్తాయి? దేవుడి మీద నేరారోపణ చేసే, ఇలా చేసే ఆత్మలు అసలు ఏమాత్రం కూడా దేవుడి మీద ఇలాంటి దేవుడు ఉద్దేశాన్ని గ్రహించనివ్వకుండా. హల్లెలూయా. ఎందుకు దెబ్బలు పడాలి నీకు? ఎందుకు కొరడా దెబ్బలు పడాలి? ఎందుకు నీకు ఈ బాధ కలగాలి? ఎందుకు దేవుడు నీకు ఇలాంటి శిక్ష వేయాలి? ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి రావాలి? నీ జీవితంలో ఎందుకని సంతోషం లేకుండా తీసేయాలి? దేవుడు ఇలా మాట్లాడిస్తాయి అన్నమాట ఆ వ్యక్తుల చేత. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. హెబ్రీ పత్రికలో మాట్లాడిన మాటలో 12వ అధ్యాయంలో 11వ వచనంలో, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి సమాధానం అని ఫలం ఇచ్చు. ఏ ఫలం ఇవ్వడానికి ఆ శిక్ష అంత బాధాకరంగా ఇస్తున్నాడు దేవుడు? నీతి సమాధానం అనేది రావడానికి ఆ శిక్ష అంత బాధాకరంగా, అంత గొడ్డ దెబ్బలతో, అంత సంతోషం లేని విధంగా వస్తుంది. దీని వెనకాల నీతి సమాధానం కలుగుతుంది. ఈరోజు చాలా మంది జీవితాలు నీతి లేదు, సమాధానం లేదు. అందుకని వాళ్ళ జీవితాల్లో కొరడా దెబ్బలు లేవు. కొరడా దెబ్బల వారికి వెళ్ళరు. కొరడా దెబ్బలు లేకుండానే ఆ నీతి తప్పే పనులు, ఆ సమాధానం లేని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ తన బిడ్డలైనటువంటి వారిలో, తన బిడ్డలుగా స్వీకరించిన వారికి దేవుడు కొరడా దెబ్బలు వేస్తాడు. సంతోషం లేని స్థితి ఉంటుంది. అలాగే చాలా బాధ అనిపిస్తుంది ఆ శిక్షను అనుభవించినప్పుడు. కానీ ఈ శిక్షకి వచ్చే ఫలం ఏంటంటే నీతి సమాధానం అనే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మంత్రి విద్య ఆత్మలు దేవుని మీద నేరారోపణ చేసేలా చేసే వాటిలో ఆ ప్రజల జీవితాలు ఈ నీతి సమాధానం ఉండనివ్వవు. హల్లెలూయా. ఏ పని చేసినా నీతి ఉండదు, ఏ మాటలు మాట్లాడిన నీతి ఉండదు వాళ్ళ జీవితాలు. అసలు వాళ్ళ ప్రవర్తనే నీతిగా సమాధానంగా ఉండదు. వాళ్ళు ఉన్న చోట సమాధానం ఉండదు. హల్లెలూయా. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ ఇంకోటి, మూడవ క్రమశిక్షణ. ఒకటేమో ఆయన నేర్పే క్రమశిక్షణలో ఒక సత్యం, ఖచ్చితంగా తన కుమారుడిగా స్వీకరించిన వ్యక్తిని శిక్షిస్తాడు. రెండవది ఆ శిక్ష బాధాకరంగా ఉంటుంది, కొరడా దెబ్బలు పడితే సంతోషం ఉండదు. మూడవది ఏంటంటే సత్యం, క్రమశిక్షణ కొరకు ఇది చేస్తున్నాడు, ఒక క్రమంలో పెట్టడానికి ఆ వ్యక్తిని. ఆమె అది తగిలిన వారు ఇక్కడ చూడొచ్చు, దేవుని కొడుకులు, దేవుని కుమారులని చూపిస్తుంది. ఆమె చెప్తాం, క్రమశిక్షణ దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకు ఉన్న దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో క్రమశిక్షణ లేదు. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళ జీవితంలో దేనికి క్రమం ఉండదు. వాళ్ళ ఉద్యోగాల్లో క్రమం ఉండదు, వాళ్ళ చదువుల్లో క్రమం ఉండదు, వాళ్ళ వివాహ జీవితాల్లో క్రమం ఉండదు, వారి భార్య భర్తల జీవితాల్లో క్రమం ఉండదు, పిల్లల జీవితాల్లో క్రమం ఉండదు, కుటుంబ జీవితాల్లో క్రమం ఉండదు. ఈ క్రమంలో తీసుకురావడానికి దేవుడి శిక్షణ పంపించేది. ఆమె చెప్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. దీని అర్థం, శిక్ష వచ్చింది అంటే ఆ శిక్షించబడుతున్న వ్యక్తి ఎడల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నా ఎడల దేవుడు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చిందని ఆమె చెప్దాం. హాలే. కానీ మంత్రి విద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసి ఆత్మల చేత నడిపించబడేవారు అసలు నీ దేవుడు ఇడిచిపెట్టేశాడు కాబట్టి ఇలాంటి శిక్షలు పెట్టాడు అని చెప్పేసి అవి చూపిస్తాయి. హల్లెలూయా. సో ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే, నన్ను వదిలేశాడు కాబట్టి నాకు ఈ శిక్ష పడేలా చేశాడని. అసలు మనం శిక్షలో వెళ్తున్నామంటే, ఆ శ్రమలో వెళ్తున్నామంటే మన ఎడల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. యోబు ఎడల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించలేదా సాతానుతో వాదిస్తూ, సాతానుతో మాట్లాడుతూ? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఎవరినైనా ఆమె చెప్తాం. అలాగే మనం చూడొచ్చు, ఇంకా దేవుడు మాట్లాడుతున్న మాటనే, ఆదర్శవంతుడైన తండ్రిలాగా వారిని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవునామని మహిమ కలుగును గాక. కాబట్టి వారిని ఒక క్రమశిక్షణ పెడతాడు. నిజంగా ఆదర్శవంతమైన తండ్రి అయితే తన పిల్లల్ని ఒక క్రమశిక్షణ పెడతాడు. అసలు ఆదర్శవంతుడైన తండ్రి కాకపోతే తన పిల్లలు ఎలా పడితే అలా జీవింపజేస్తాడు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు సెల్ ఫోన్లతో, లోకానుసారమైన జీవితాలతో జీవిస్తే ఏం పట్టించుకుని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఆదర్శవంతమైన తల్లిదండ్రులు ఉన్నారు ఈరోజు.
మంత్రి విద్య ఆత్మల చేత దేవుడి మీద నేరారోపణ చేసే తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే వాళ్ళ పిల్లలు ఎంత పాపంలో జీవిస్తున్నా, ఎంత దుర్మార్గంలో జీవిస్తున్నా, ఎంత అక్రమంలో జీవిస్తున్నా, ఎంత నీతి తప్పి జీవిస్తున్నా అడిగే ప్రసక్తే లేదు వాళ్ళకి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకే లేదు ఫస్ట్. హల్లెలూయా. వారిలోనే ఆ విధమైన జీవితం లేదు. ఇంకెవరో ఎలా చెప్తారు వాళ్ళ ఇతరులకి, ఆ పిల్లలకి? ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా ఎంతమంది ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి స్థితిలో ఉండకూడదని యేసు ప్రభువులాగా గద్దించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ఆదర్శవంతమైన తల్లిదండ్రులు లేరు ఈరోజు. హల్లెలూయా. వారి పిల్లలు ఓ పక్కన పాపంలో జీవిస్తున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా చూసే తల్లిదండ్రులు ఉన్నారు. ఏమాత్రం తిరిగి గద్దించని తల్లిదండ్రులు ఉండి ఎలా నీ బిడ్డలు క్రమశిక్షణలోకి వస్తారంటున్నాడు దేవుడు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ పిల్లలను గద్దించడం కానీ, వాళ్ళ పిల్లలను సరిచేయడం కానీ, వాళ్ళ పిల్లలను ఒక క్రమంలో తీసుకురావడం కానీ వారు తీసుకురాలేదు. ఎందుకంటే వారి జీవితంలో నాకు క్రమం లేదు కాబట్టి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతాడు ఈరోజు దేవుని మీద నేరారోపణ చేసి ఆ మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడిన జీవితాల్లో వారి పిల్లల్ని శిక్షించడం అనేది ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. ఏ రీతిలో కూడా వారు పొరపాట్లు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా వాళ్ళని శిక్షించరు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళే దేవుడి శిక్షకు లోబడరు కాబట్టి, ఈ తల్లిదండ్రులే దేవుడి శిక్షకు లోబడరు కాబట్టి వీరు వాళ్ళ పిల్లల్ని శిక్షించే స్థితిలో లేరు. ఆమె ఈ మంత్రి విద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మల చేత పీడించబడే వాళ్ళని ఇలాంటి పరిస్థితి, ఇలాంటి గుణ లక్షణాలతో నడిపించబడతారు. హల్లెలూయా. పిల్లల్ని సరిచేసే జీవితం ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. అంతేకాదు వాళ్ళు ఇంకా మనం చూడొచ్చు, ఆదర్శవంతుడైన తండ్రి అయితేనే వాళ్ళ పిల్లలు ప్రేమిస్తాడు, ఒక క్రమశిక్షణలో ఉండాలని కోరుకుంటాడు జీవితంలో. ఎందుకని చాలా మంది పిల్లలకి క్రమశిక్షణ లేదు. ఎందుకని వారి ఆత్మీయ జీవితం ఇంకా చెప్పనే అవసరం లేదు. ఆమె చెప్తాం. ప్రార్థన జీవితంలో క్రమశిక్షణ లేదు, వాక్యంలో క్రమశిక్షణ లేదు, కుటుంబంలో క్రమశిక్షణ లేదు, ఎక్కడా క్రమశిక్షణ లేదు. హల్లెలూయా. కారణం దేవుడిలో వాళ్ళు ఏమాత్రం క్రమంగా లేరు. హల్లెలూయా. దేవుడి శిక్షను తృణీకరిస్తున్నారు. ఆమె చెప్తాం. అంతేగాదు కొందరు అనుకుంటారు ఇలా, హల్లెలూయా, ఏమనంటే దేవునికి మనపై ప్రేమ ఉంటే మనల్ని ఎలా చేయడు. హల్లెలూయా. కానీ మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకున్న వాళ్ళు అసలు నిజంగా దేవుడు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని మీద నేరారోపణ చేసి ఎలా నడిపిస్తాయో అసలు దేవుడికి నిజంగా మన మీద ప్రేమ ఉంటే ఎలా చేయడు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు అడుగుతారు, వాళ్ళు కొంచెం భక్తిలో కొంచెం ఎదుగుతా ఉంటే ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నారు, ఏం చేశాడని దేవుడు మనకి, ఎందుకు నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఏం చేశాడని దేవుడు పిల్లలు తల్లిదండ్రులను అడుగుదాం అనమాట. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసే తల్లిదండ్రులలో కానీ పిల్లలు కానీ ఉంటాయి. ఒకవేళ పిల్లలు కొంచెం దేవుల్లో ఉండే తల్లిదండ్రులు కనుక లేకపోతే ఎందుకు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, ఏం జరిగిందని మనకి, మీ జీవితాల్లో ఏం జరిగింది, మీకు ఏమైనా మంచి చదువులు ఉన్నాయా, మీకు ఏమైనా మంచి ఉద్యోగాలు ఉన్నాయా, మీకు ఏమైనా మంచిగా పెళ్లిళ్ళు అయినాయా, మీకు ఏమైనా మంచిగా పిల్లల్ని ఇచ్చాడా దేవుడు, లేకపోతే మీకు ఏమైనా ఏ ఆస్తులు ఉన్నాయి, ఏ అంతస్తులు ఉన్నాయని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు మీరు. ఇలా అడిగే వాళ్ళు ఎంతమంది లేరు. హల్లెలూయా. ఇలా దేవుడి మీద నేరారోపణ చేసే తల్లిదండ్రులు ఎంతమంది లేరు. దేవుడి మీద నేరారోపణ చేసే ఈ మంత్ర విద్య ఆత్మల చేత పీడించబడే పిల్లలు ఎంతమంది లేరు. యవనస్తులు ఎంతమంది లేరు. ఈ రోజు నిజంగా చాలా మంది యవనస్తులు దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తే ఎందుకు ఇలా చేస్తాడు, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించట్లేదు, అందుకే నా జీవితాలు ఇలా అయిపోయింది. దేవుడి మీద నేరారోపణ చేసినంత వరకు ఎవరు బాగుపడరు. హల్లెలూయా. ఎందుకంటే సృష్టికర్త మీదే నువ్వు నేరారోపణ చేస్తే ఇంకా సృష్టిలో జరగాల్సిన కార్యాలు ఎలా జరుగుతాయి. హల్లెలూయా. అలాగే ఇక్కడ బైబిల్లో ఉంది, కుమ్మరివాడు తనకి ఇష్టమైనట్లుగా పాత్రలు చేస్తాడు, ఆ పాత్ర తిరిగి నన్ను ఎందుకు ఇలా చేసామని అడగడానికి సరిపోదు. ఆయన ఇష్టం, ఆయన ఎలాగైనా చేస్తాడు. హల్లెలూయా. ఆయన మలిచినట్లు మనం మలచబడాలి అంతే. హల్లెలూయా. నన్ను ఇలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేది, నాకెందుకు ఇలా చేసావు, అలా ఎందుకు చేయలేవని కొండ చేసిన ఆ కుమ్మరిని అడగలిగిద్దా? అలాగే మనం ఆయన కుమ్మరివాడైతే మనం పాత్రము, ఆయన ఎలా చేయాలనుకుంటున్నాడో, ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో అలాగే మలచబడాలి, అలాగే ఆ పాత్రలకు మనం ఉండాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని మీద నేరారోపణ చేసి ఆత్మల చేత నడిపించబడతాయో ఆ వ్యక్తులు ఏమని అడుగుతారంటే, నన్ను ఎందుకు ఇలా చేసావు, నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఇలాంటివి ఎందుకు చేయట్లేదు, నన్ను విడిచిపెట్టేస్తావు, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించట్లా. ఆ ఇంట్లో ఇలాంటి మాటలే వస్తాయి, ఆ పిల్లల జీవితాలు ఇలాంటి మాటలే వస్తాయి. దేవుడి మీద ప్రేమతో వాళ్ళు ఏ పని చేయరు, దేవుడు ఏదో ఆశించి చేస్తారు. లేకపోతే ఇలా చేయకపోతే అలా జరుగుతుంది, అలా చేయకపోతే ఇలా జరుగుతుంది, నలుగురు సమాజంలో ఉన్న వాళ్ళ కోసం చేస్తారు. హల్లెలూయా. నిజంగా దేవుడు కోరుకున్న రీతిలో వాళ్ళు నడవరు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఇలా మంత్ర విద్య ఆత్మల చేత దేవుడి మీద నేరారోపణ చేసే వారిలో దేవుడు నిజంగా మనల్ని ప్రేమించట్లేదు, అందుకే ఇవన్నీ జరగట్లేదు, దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టేసాడు, ఇలాంటి మాటలు ఎక్కువగా ఏర్పడతాయి వాళ్ళకి. హల్లెలూయా. ఈ రాత్రి కాల శ్రమలో ఇలాంటి మంత్ర విద్య ఆత్మల చేత దేవుడి మీద నేరారోపణ చేసే కుటుంబాలు ఎక్కడున్న, భార్యాభర్తలు జీవితాలు ఎక్కడున్న, సేవకులు ఎక్కడున్న, సమాజంలో ఎక్కడున్న, అధికారులు ఎక్కడున్న, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
ఇలాంటి ఆత్మ క్రియలని బలిపీఠాలని 21:10 ప్రకారం పెళ్లగించి వెర్రగొట్టి నాశనం చేయబడింది ఆమె. ఎందుకంటే ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఎవరు ఏలుబడి చేయకూడదు. దేవుడి మీద ఆరోపించడం అంటే భయంకరమైన పరిస్థితి అది. అందుకే పౌలు ఇక్కడ హెబ్రీయులతో చెబుతున్నాడు, మీరు దేవుడు శిక్షించినప్పుడు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఒకటి, మీరు నిజంగా దేవుని బిడ్డలు కాబట్టి, కుమారులు కాబట్టి శిక్షిస్తున్నాడు. 2, ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే దేవుడు యొక్క ఆ శిక్ష బాధాకరంగా ఉండొచ్చు, కొరడా దెబ్బలు పడవచ్చు, ఒక క్రమంలో పెట్టడానికి, ఒక క్రమశిక్షణలో తీసుకురావడానికి పెడుతున్నాడని చెప్పడం జరిగింది. ఆమె చెప్తాం. 4వది ఏంటంటే దేవుడు పంపే శిక్ష వెనుక అద్భుతమైన ఉద్దేశం ఉంది. హల్లెలూయా. అయితే మనం దేవుని పరిశుద్ధతలో పాల్గొనేలా చేయడం అది. హల్లెలూయా. దేవుడు శిక్షించడం చూడండి, మనం ప్రేమించట్లేదు కాబట్టి శిక్ష పడేసేలా చేసేది లేదు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. ఆమె చెప్దాం. అలాగే 4వ విషయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమనంటే, మనకి పంపే శిక్ష వెనకాల దేవుడికి అద్భుతమైన ఉద్దేశం ఉంది. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయత ప్రాంతంలో ఒకవేళ ఎలాంటి శిక్ష కూడా వెళ్తున్నా ఎవరు, దాని వెనకాల దేవుడు అద్భుతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అద్భుతమైన ఉద్దేశం ఏంటంటే ఆయన కోరుకున్న పరిశుద్ధతలోకి నడిపించబడాలని, ఆయన కోరుకున్న పవిత్రమైన మార్గంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధతలో పాల్గొనేలా చేయడానికి ఆ శిక్షను పంపించాడు. ఆమె శిక్షలు ఎందుకు వస్తాయి? పవిత్రత లేకపోతే వస్తాయి, పరిశుద్ధత లేకపోతే వస్తాయి. ఆ పరిశుద్ధతలోకి మనం వెళ్ళడానికే దేవుడు శిక్షలు పొందుతాడు. హల్లెలూయా. దాని వెనక మన ఉద్దేశం ఇది. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మలు ఏం చేస్తాయంటే, ఈ పరిశుద్ధతలోకి రానివ్వకుండా, దేవుని పరిశుద్ధతలోకి రానివ్వకుండా అన్ని అపవిత్రతలోకి నెట్టేసేసి ఈ ప్రజల మాటలు ఆ ప్రజల మాటలు అని అపవిత్రతలో ఉండిపోయి, హల్లెలూయా, ఏ రీతిలో కూడా దేవుడి ఉద్దేశాన్ని ఏమాత్రం గ్రహించలేము. హల్లెలూయా. అంతే మాత్రం 5వది, సహించే వారిలో, లోబడే వారిలో, తర్ఫీదు పొందిన వారిలో, అంటే ఈ దేవుడు పంపించిన శిక్షలో సహించే వారిలో, లోబడే వారిలో, తర్ఫీదు పొందిన వారిలో అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ శిక్ష దేవుడి ద్వారా వచ్చేటటువంటి ఆ శిక్ష ఎవరైతే సహిస్తారో, దేవుడి ద్వారా వచ్చే శిక్ష ఎవరైతే ఆ సహించడమే కాకుండా తర్ఫీదు పొందుతారో, లోబడతారో, వారికి మాత్రం మంచి ఫలితాలను ఇస్తుంది. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుడి మీద నేరారోపణ చేసేలాగా నడిపిస్తాయో, వారిలో దేవుడు పంపించిన శిక్షను సహించనివో, వారిలో దేవుడు పంపించినటువంటి శిక్షకు లోబడనివో, వారిలో దేవుడు పంపించిన శిక్షకు తర్ఫీదుని పొందుకోనివో. ఈ విధంగా వారికి ఏ విధంగా ఆ ఫలితాలు మంచిగా రావు. అందుకే వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే దేవుడిని నేరారోపణ చేస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష పంపించాడు, దేవుడు ఎందుకు, అసలు ఈ సత్యాలు అర్థం కాని పరిస్థితిలో ఇంతమందో ఈరోజు ఎంతో మంది హల్లెలూయా దేవుడి మీద నేరారోపణ చేసే స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి ఆ పరిస్థితిలో దురాత్మ శక్తుల క్రియలు నాశనం చేయబడాలి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే, దేవుని శిక్షకు మనుషుల్లో కలిగే ప్రతిచర్య అంటే దేవుడు శిక్ష పంపించినప్పుడు మనుషుల్లో కలిగే ప్రతిచర్య 3 రకాలుగా ఉంటాయి. 3 ఫలాలు. హల్లెలూయా. 3 విధాలు. మనుషులు దాన్ని చిన్నచూపు చూస్తారు. ఫస్ట్ శిక్ష ఏదైనా వచ్చి రాగానే అమ్మో నా శిక్ష వచ్చిందా అని ఆనందించరు ఎవరు. హల్లెలూయా. నాకే ఎందుకు వచ్చింది శిక్ష, నాకే ఎందుకు వచ్చింది శ్రమ, నాకే ఎందుకని ఇలా మాట్లాడతారు. ఒక చిన్న చూపు చూస్తారు ఆ శిక్షని. హల్లెలూయా. అంటే ఆ ప్రతిక్రియ అనమాట. ఒక శిక్ష ఒక వ్యక్తిలో దేవుని ప్రజల్లోకి వచ్చినప్పుడు, బిడ్డలోకి వచ్చినప్పుడు ఆ శిక్ష రాగానే వెంటనే చిన్న చూపు చూస్తారు. హల్లెలూయా. అక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ మాటను మనం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 12:5 ప్రభు చేసే శిక్ష నువ్వు తృణీకరించొద్దు, నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు అంటున్నాడు. విసుగు చెందొద్దు అంటే చిన్న చూపు చూస్తేనే తృణీకరిస్తారు దేవుని శిక్షను. చిన్న చూపు చూస్తేనే గద్దింపుల్ని, చాలా మంది ఎందుకని గద్దింపుల్ని విసుక్కుంటున్నారు, దేవుడి గద్దింపుల్ని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి. అక్కడ చాలా మంది విశ్వాసాలు దేవుడి సేవకులు చిన్న చూపు చూసినప్పుడు వాళ్ళు గద్దించారంటే అక్కడ ఆ గద్దింపులు విసుగుచ్చేస్తుంది. లేదంటే సమాజంలో తల్లిదండ్రులు, భార్య భర్తలో వారిని చిన్నచూపు వీళ్ళు చూశారంటే, పిల్లలు తల్లిదండ్రులు చిన్నచూపు చూశారంటే వాళ్ళు గద్దించినప్పుడు లోపడతారా? విసుక్కుంటారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు గద్దిస్తున్న పిల్లలు ఎందుకని విసుక్కుంటున్నారు? తల్లిదండ్రులు పిల్లలు చిన్న చూపు చూడబట్టి. చాలా మంది భార్య భర్తల విషయంలో భర్త భార్య భర్త వాళ్ళిద్దరూ మరి గద్దించుకున్నప్పుడు ఎందుకని విసుగు చెందుతున్నారు? చిన్న చూపు చూస్తున్నారు. భర్తను భార్య చిన్న చూపు చూడొచ్చు, భార్య భర్తను చిన్న చూపు చూడొచ్చు. అలాగే సమాజంలో అన్ని విషయాలు, సంఘంలో ఎవరిని నువ్వు చిన్న చూపు చూస్తున్నావో వాళ్ళు గద్దించినప్పుడు నువ్వు విసుకుంటావు. హల్లెలూయా. చిన్న చూపు చూడడం అనేది ఇక్కడ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళు ఉండేటటువంటి గుణం. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఎన్నడూ ఎప్పుడు దేవుని సేవకుల్ని గాని, దేవుని ప్రజల్ని గాని, అంటే ఎలాగంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే మంచి వాక్కును ఆ గద్దింపుగా వచ్చినా సరే చిన్న చూపు చూసి విసుక్కోకూడదు. నా కుమారుడా, ప్రభు చేసే శిక్షను తృణీకరించొద్దు అంటున్నాడు. ఈ రోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మల చేత నడిపించబడతాయో వారిలో చిన్న చూపు, ఎక్కువ చిన్న చూపు ఉంటది. హల్లెలూయా.
ఆ శిక్ష వచ్చినప్పుడు చిన్న చూపు చూస్తారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, అంటే దాన్ని లెక్కలోకి తీసుకోకుండా తిరస్కరిస్తారనమాట. ఆ శిక్షను ఇంకా లెక్కలోకి తీసుకోకుండా నాకు అక్కర్లేదు, నాకు వద్దు, ఈ శిక్ష వద్దు, నాకు హల్లెలూయా, నాకు రావడానికి వీల్లేదు, నాకు ఇలాంటి శిక్ష పడడానికి వీల్లేదు, తిరస్కరిస్తారు ఇట్లా. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, అంటే ఇక్కడ దానిని రెండవది ఏంటంటే దాన్ని అనుభవించి నిరుత్సాహం చెందుతారు కొంతమంది. ఫస్ట్ కొంతమంది ఏం చేస్తారంటే శిక్షను రావడానికే వీల్లేదని చిన్నచూపు చూస్తారు. రెండవది కొంతమంది ఆ శిక్షను అనుభవించి నిరుత్సాహపడతారు. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలా అని, యోబులాగా ఆసాబులాగా. ఆమె చూద్దాం. అలాగే ఇంకా మనం చూడొచ్చు. లేకపోతే మూడవ రకంగా ఏంటంటే ప్రక్రియ ఎలా ఉంటదంటే, శిక్ష వచ్చినప్పుడు దేవునికి లోబడి దాని మూలంగా క్రమశిక్షణ పొందుకుంటారు. ఆమె దేవుడికి లోబడి ఆ శిక్ష మూలంగా క్రమశిక్షణ పొందు. 3 రకాలుగా స్వీకరిస్తారు మనుషులు. హల్లెలూయా. ఒకటేమో కొంతమంది ఎలా భావిస్తారంటే, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని మీద నేరారోపణ చేసేవాళ్ళు, అసలు నా జీవితంలో శిక్ష రావడానికి వీల్లేదు, దేవుడు నన్ను శిక్షించడానికి వీల్లేదు అని చిన్న చూపు చూసి తృణీకరిస్తారు. రెండో రకం ప్రజలు ఎలా ప్రక్రియ చెందుతారంటే, ఆ శిక్ష వచ్చినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఆ శిక్షను అనుభవిస్తారు. అనుభవించి నిరుత్సాహపడతారు. ఎందుకు దేవుడు నన్ను ఎలా శిక్షించాలి, అలా శిక్షించాలి, యోబులాగా ఆసాబులాగా. మూడో రకం ప్రక్రియ ప్రజలు ఎలా ఉంటారంటే, దేవుడికి లోబడతారు ఆ శిక్ష ద్వారా. ఆ లోబడే శిక్ష నుండి నేర్చుకుని క్రమశిక్షణలోకి వస్తారు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మంత్ర విద్య ఆత్మలు పై 2 విధాలుగా నడిపిస్తాయి. హల్లెలూయా. అంటే 1 నిరాకరణ, 2 నిరుత్సాహం, 3వది ఏంటంటే లొంగిపోవడం. హల్లెలూయా. శిక్ష వచ్చినప్పుడు కొంతమంది నాకు రావడానికి వీల్లేదు నిరాకరిస్తారు. రెండవది ఇంకోటి ఏంటంటే నిరుత్సాహపడతారు శిక్ష ఎందుకు వచ్చిందని. 3వది కొంతమంది ఆ శిక్షకు లోబడిపోయి లొంగుతారు. ఆమె చూద్దాం. ఈ లొంగిపోవడం, ఈ 3ఇంట్లో ఒకటే ఎన్నుకోవాలి. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మలు ఎవరిలో ఉంటాయో వారి శిక్షలు దేవుడు పంపినప్పుడు ఏం చేస్తారంటే నిరాకరిస్తారు, నాకు రావడానికి వీల్లేదని. హల్లెలూయా. అసలు ఆ శిక్ష నాకు వద్దని. రెండవది కూడా ఏం చేస్తారంటే, మంత్ర విద్య ఆత్మల చేత దేవుడి మీద నేరారోపణ చేసే వాళ్ళు శిక్షను అనుభవిస్తారు, కానీ ఏం చేస్తారంటే నిరుత్సాహపడతారు. నాకే ఎందుకు దేవుడు నన్ను శిక్ష పంపించాడు, నాకే ఎందుకు ఇలాంటి బాధ, భక్తి లేని వాళ్ళకి ఎందుకు రాలేదని ఆశపడుతాడు, యోగు అడుగుతారు. అట్లా 3వ రకం ప్రక్రియ చెందే ప్రజలు అలాంటి వాళ్ళు అంటే ఆ శిక్షకి లోబడతారు, లొంగిపోతారు. ఆ లొంగి ఆ లోబడడం ద్వారా, శిక్ష ద్వారా క్రమశిక్షణ నేర్చుకుంటారు. అంటే దానికి పూర్తిగా విధేయత చూపిస్తారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ 3ఇంట్లో ఒకటి ఎన్నుకోవాలి. మనం శిక్షించేందుకు దేవుడు ఏ పద్ధతులు ఉపయోగించుకుంటాడో ఇక్కడ పౌలు చెప్పడం లేదు. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడంటే, మన మనసులో మాత్రం దేవుడికి ఆ శిక్ష వచ్చినప్పుడు మనం లోబడాలి, తృణీకరించకూడదు, విసుగు చెందకూడదు. ఈ రాత్రి కాల పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడు, దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మలు మాత్రం లోబడవు, నిరాకరిస్తాయి, తృణీకరిస్తాయి. ఎంత మాత్రం దేవుడి మాటకి విధేయత చూపించు. బట్ ఈ రాత్రి దేవుడు చెబుతుంది ఏంటంటే, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితాల్లో లేకుండా, దేవుడి శిక్షను తృణీకరించే స్థితిలో ఎవరు ఉండకూడదనే దేవుడి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఏంటంటే చూడండి, మనం ఇక్కడ హల్లెలూయా దేవుడి ఉద్దేశాన్ని ఒక శిక్ష వచ్చినప్పుడు మర్చిపోవడం చాలా తేలిక. అంటే ఆ శిక్షనే చూస్తూ ఉంటారు, ఆ శ్రమనే చూస్తూ ఉంటారు, ఆ బాధనే చూస్తూ ఉంటారు. కానీ దీని వెనకాల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది మర్చిపోవడం చాలా తేలిక అందరికీ. హల్లెలూయా. ఏంటి ఇలాంటి శిక్ష ఎందుకు దేవుడు పంపించాడు? ఎవరో ఆత్మలో పరిపక్వత పొందుకున్న వాళ్ళు తప్ప, ఆత్మీయతలో వాళ్ళకే అర్థమైంది ఈ శిక్ష వెనకాల ఏదో ఉద్దేశం ఉంది దేవుడికి, అందుకే నాకు ఈ శిక్ష పంపించడానికి. కానీ మామూలుగా ఈ మంత్ర విద్య ఆత్మల చేత దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు ఆ శిక్షనే ఎందుకు రావాలి, ఆ శిక్షే ఎందుకు పడాలి, ఆ శిక్షే, ఈ శ్రమ ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ కష్టం ఎందుకు అని చూస్తారు. కానీ ఈ శ్రమ వెనకాల, ఈ బాధ వెనకాల, ఈ కష్టం వెనకాల దేవుడు ఉద్దేశం ఏది ఉందో మంచి ఉంది అని గ్రహించే వాళ్ళు చాలా తక్కువ, మర్చిపోవడం ఎక్కువ. దేవుడు ఉద్దేశాన్ని మర్చిపోయే వాళ్ళు ఎక్కువ. హల్లెలూయా. అయితే దేవుడు ఆసాపును సరైన మార్గంలో పెట్టేందుకు ఇంత శ్రద్ధ వహించడం మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆయన ఆసాపును కోరిక ఎన్నుకున్నాడని, ఆయన దృష్టిలో అతని విలువ చాలా ఎక్కువ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కేవలం ఆసాపు ఒక్కడే కాదు, మన జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు, అనేక రకాల పరిస్థితులు కూడా వెళ్దామంటే దేవుడు మనల్ని కోరి ఎన్నుకున్నాడు. మన విలువ దేవుడిలో ఎక్కువ. దేవుడు మన ఎడల ఆయన కలిగి మనకి ఎంత విలువిచ్చాడో మనం కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు ఇక్కడ ఆసాపు జీవితంలో ఆయన దృష్టిలో అతని విలువ చాలా ఎక్కువ. అలాగే దేవుడి దృష్టిలో మన విలువ చాలా ఎక్కువ. మనం శిక్షించబడుతున్నా, శ్రమలు గుండా వెళ్తున్నా, బాధలు గుండా వెళ్తున్నా, కోరి ఎన్నుకున్నాడు మనల్ని. హల్లెలూయా.
సో ఆయన దృష్టిలో అంటే జీవం కలిగిన దేవుని దృష్టిలో మన విలువ చాలా ఎక్కువ. హల్లెలూయా. అందుకనే మనం ఇలాంటి పరిస్థితులు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమె చెప్దాం. అంతేకాదు తన పిల్లల ఇహలోక భాగ్యాల అభివృద్ధి చెందడం గురించి దేవునికి అంత పట్టింపు లేదు. హల్లెలూయా. కానీ ఈ రోజు ఈ మంత్రవిద్య ఆత్మలు దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మలు చూడు నీకు దేవుడు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇహలోక సంబంధమైనవన్నీ చూపిస్తాయి. నీకు ఇదిగో నువ్వు అడిగినట్లుగా నీ పిల్లలకి జరగలేదు, నువ్వు అడిగినట్లుగా నీ భర్తకి జాబ్ రాలేదు, నువ్వు అడిగినట్లుగా నీ భార్య ఇలా ఉండలేదు, నువ్వు అడిగినట్లుగా ఇదిగో నీ సేవ ఎలా లేదు, నువ్వు అడిగినట్లుగా పరిచర్య ఎలా లేదు, నువ్వు అడిగినట్లుగా అలా జరగలేదు. ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుడి మీద నేరారోపణ చేసేలాగా అనిపిస్తాయో ఇహలోక సంబంధమైనవన్నీ చూపిస్తాయి. ఇహలోకంలో ఏది జరగలేదో, ఏది ఇవ్వలేదో, ఏ ఆశీర్వాదం దొరకలేదో, ఏ దీవెన రాలేదో అవి చూపిస్తాయి. సాతాను చూపిస్తాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నా కొండ మీద తీసుకువెళ్ళి నువ్వు గనక నాకు మొక్కితే ఇదిగో ఈ లోక సంబంధం ఈ లోకంలో ఉన్నవన్నీ నీకు ఇస్తానని. అలాగే ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుడి మీద నేరారోపణ చేసే ఆత్మ చేత నడిపిస్తాయో వాళ్ళకి చూపించేది ఏంటంటే ఈ లోకంలో ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు. చూడు నువ్వు ఇంత నమ్ముతున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత భక్తి, ఏమి ఇచ్చాడు నీకు దేవుడు? నీ కుటుంబానికి ఏమి ఇచ్చాడు? నీ బిడ్డలకి ఏమి ఇచ్చాడు? నీ భర్తకి ఏమి ఇచ్చాడు? నీ భార్యకి ఏమి ఇచ్చాడు? లేకపోతే నీ సేవకుని ఇలా రకరకాల ఇహలోక సంబంధమైన అభివృద్ధి ఏది నీకు? ఇహలోకంగా ఎక్కడ ఆశీర్వదించబడ్డావు నువ్వు? ఇహలోకంగా నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందావు? ఇవన్నీ చూపిస్తాయి. నిజానికి దేవుడికి తన ప్రజల విషయంలో, తన బిడ్డల విషయంలో ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల అభివృద్ధిలో ఏంటి, తన బిడ్డల అభివృద్ధి చెందడం విషయంలో ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుడు మాట్లాడుతున్న విధంగా తన పిల్లల ఇహలోక భాగ్యాలు అభివృద్ధి చెందడం గురించి దేవుడికి అంత పట్టింపు లేదు. హల్లెలూయా. అయ్యో నా బిడ్డలు ఎందుకు నన్ను నమ్ముకుని అభివృద్ధి చెందలేదు, నా కుమారులు అయ్యండి, నా కుమార్తెలు అయ్యండి ఎందుకు దీవించబడలేదు అని ఆయనకి అంత పట్టింపు లేదు మా శరీర సంబంధంగా మనుషులకు ఉన్నట్లుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ఉన్న పట్టింపు, దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి, దేవుడు మన జీవితాల్లో ఆ శిక్షలు పంపడానికి మెయిన్ కారణం ఏంటంటే మనల్ని పరిశుద్ధులుగాను విశ్వాస పాత్రులుగా తనపై నమ్మకం ఉంచేవారుగాను యథార్థవంతులుగాను తీర్చిదిద్దాలని ఆయన ఆశయం. హల్లెలూయా. అందుకనే ఇహలోక సంబంధమైన అభివృద్ధి మీద తన పిల్లల విషయం ఆయనకి పట్టింపు లేదని చెప్పడం జరిగింది. కానీ ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుడి మీద నేరారోపణ చేసేలా చేస్తాయో, ఎంతసేపు ఇహలోక సంబంధమైన విషయంలో నీకు అది లేదు ఇది లేదు, అలా ఉన్నావు ఇలా ఉన్నావు, నీకు ఏమి దొరకలా ఏమి జరగట్లే, ఇలాంటివన్నీ చూపిస్తా ఉంది. రేపొద్దు నీ పిల్లల జీవితం ఎలా అయిపోద్ది అలా అయిపోద్ది అని చూపిస్తాను. కానీ దేవుడు ఎందుకు శిక్షణ పంపిస్తాడో తెలుసు తన ప్రజల జీవితాల్లోకి? దేవుడు పంపించే శిక్ష వెనకాల ఆయన పరిశుద్ధులుగా, ఆయన పవిత్రులుగా, ఆయనకు విశ్వాస పాత్రులుగా జీవించడానికి. హల్లెలూయా. అలాగే ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా జీవించడానికి కావాల్సిన రీతిలో దేవుడు ఏం చేస్తాడని తీర్చిదిద్దడానికి ఆ శిక్షను పంపిస్తాడు. ఈ శిక్ష వెనకాల ఇంత మంచి ఉద్దేశం ఉంది దేవుడి దృష్టిలో. కానీ సాతాను, ఈ అపవాది, ఈ చీకటి క్రియలు, ఈ చాతవడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఏ వ్యక్తులు ఏలుబడి చేస్తాయో ఆ మంత్రవిద్య ఆత్మలు ఏం చేస్తాయంటే, చూడు దేవుడు నిన్ను ఇలా చేశాడు అలా చేశాడు, ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు, అలా చేయలేదు ఇలా లేదు, నేరారోపణ చేయి అని చెప్పేసి ఆ వ్యక్తుల్లో హృదయాల్లో మారు రోగుతాయి దేవుడి మీద నేరారోపణ చేయడం. ఆసాపు ఇలాగే మాట్లాడాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ఉద్దేశం వెనకాల ఏముంది? ఆ శిక్ష వెనకాల దేవుడి ఉద్దేశం ఏంటి? ఆయన పవిత్ర జనాంగంగా చేయడం, ఆయనకి విశ్వాస పాత్రులుగా ఉండేలా జీవించడం, ఆయన యథార్థవంతులుగా, ఆయన కోరుకునే యథార్థవంతులు ఇవేమీ లేకుండా ఈరోజు ఈ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుడిని నేరారోపణ చేసేలా చేస్తాయో వారిలో యథార్థత ఉండదు, వారిలో దేవుడికి విశ్వాస పాత్రులుగా ఉండరు, ఉండనేమో వీళ్ళు ఉండరు. హల్లెలూయా. చోటిచ్చారు కాబట్టి. అలాగే వారిలో ఏ విధమైన పవిత్రత ఉండదు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం ఉండదు, యథార్థవంతమైన జీవితం ఉండదు, ఎక్కడ నిలబడరు వీళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మంత్రవిద్య ఆత్మలు దేవుడినే నేరారోపణ చేసే స్థితిలో వీళ్ళని పెట్టినాయి కాబట్టి. అలాగే ఇంకా ఏ రీతిలో కూడా దేవుడికి విశ్వాస పాత్రులుగా ఉంటారు. దేవుడికే విశ్వాస పాత్రులుగా లేనప్పుడు ఇంకెవరికి విశ్వాస పాత్రులుగా ఉంటారు? వాళ్ళు జీవం కలిగిన దేవుడికే విశ్వాస పాత్రులుగా ఉండరు. హల్లెలూయా. సో ఇలాంటి మంత్రవిద్య ఆత్మలు ఈ రోజు ఎక్కడ దాడి ఎవరిలో ఉన్నా సరే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు వారి కోసం ఈ లోకంలో ధనం అభివృద్ధి చేసే పనిలో లేడు. ఈ రోజు తన బిడ్డల విషయంలో దేవుడు మన విషయంలో ధనాన్ని అభివృద్ధి చేసే పనిలో ఆయన లేడు. హల్లెలూయా. కానీ మంత్రవిద్య ఆత్మలు ఎవరిలో అయితే దేవుని మీద నేరారోపణ చేస్తాయి, చూడు నీకు దేవుడు డబ్బు ఇవ్వలేదు, నీకు ఆస్తి ఇవ్వలేదు, నీకు అంతస్తు ఇవ్వలేదు, నువ్వు నీ తోటి వారి కంటే నువ్వు ఎలా ఉన్నావు చూడు, నీ రక్త సంబంధుల కంటే నీ జీవితం ఎలా అయిపోయిందో చూడు, నీ తోడబుట్టిన వాళ్ళ జీవితాల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావో చూడు, నీ బంధువు జనాంగాల మధ్యలో నీ స్థితి చూడు ఎలా ఉన్నావు, ఇవి చూపిస్తాడు. ఆమె చెప్దాం. కానీ దేవుడు తన పిల్లల విషయంలో ఈ లోకంలో డబ్బు సంపాదించి అభివృద్ధి చేసే పనులు లేడు ఆయన. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులాగా. ఆమె చెప్దాం.
ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి డబ్బులు సంపాదించి అవి సంపాదించి ఇవి సంపాదించి ఆస్తులు సంపాదించే పనులు నిమగ్నం అయిపోయి ఉన్నారు. కానీ వీటిలో నిమగ్నం అవ్వలేదంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారా లేదా, వాళ్ళు యథార్థవంతులుగా ఉన్నారా లేదా, వాళ్ళు దేవుడికి విశ్వాసపాత్రులుగా ఉన్నారా లేదా, అసలు వాళ్ళకే విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇక దేవుడికి విశ్వాసపాత్రులుగా ఉండే వరకు ఎక్కడ వాళ్ళు గమనించేది. హల్లెలూయా. వీళ్ళకి ఎంతసేపు ఈ లోక సంబంధమైన ఇహ సంబంధమైన సంపదలు కూడబెడతామే ఆ పనులు. మన పరమ తండ్రి మనకి ఈ లోకంలో డబ్బు సంపాదించే పనులు నిమగ్నమై లేడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన మనకి ధనం అభివృద్ధి చేసే పనిలో లేడు ఈ లోకంలో, కానీ మన గుణాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మన గుణాలని అభివృద్ధి చేసే పనిలో దేవుడు అన్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. యథార్థమైన గుణముతో నీతి గల హృదయంతో, హల్లెలూయా, దేవుడు కోరుకున్న విశ్వాస పాత్రమైన హృదయంతో, గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవుడు కోరుకున్నటువంటి పవిత్రమైన హృదయం ఆ గుణాలని వృద్ధి చేసే పనిలో ఉన్నాడు, అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు. కానీ మంత్ర విద్య ఆత్మలు దేవుడి మీద నేరోపణ చేసే ఆ వ్యక్తుల్లో గుణాలను అభివృద్ధి చేసే గుణాలే ఉండవు అసలు. హల్లెలూయా. మంచి సుగుణాలే ఉండవు. ఈ పవిత్రమైన యథార్థమైన నీతితో వాడికి సంబంధమే ఉండదు వాళ్ళకి. హల్లెలూయా. ఎంతసేపు ఏ సంబంధం, డబ్బు, ఆస్తి, అంతస్తు, అది ఇది, వాళ్ళు వీళ్ళు, ఇవే. హల్లెలూయా. ఇవి మంత్ర విద్యాత్మల చేత దేవుడి మీద నేరోపణ చేసే వాళ్ళు ఉండేటటువంటి ఆలోచన. ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయత ప్రార్థనలో దేవుడు కోరుకున్న రీతిలో, దేవుడు ఆశించిన రీతిలో, దేవుడు తన ప్రజల ఎడల, తన బిడ్డల ఎడల ఏ గుణాలను, ఏ సుగుణాలను ఆశిస్తున్నాడో మనలో, ఆయన కోరుకున్న యథార్థత, ఆయన కోరుకున్న నీతి జీవితం, ఆయన కోరుకున్న నిజాయితీ జీవితం, ఆయన కోరుకున్న పరిశుద్ధత జీవితం, ఆయన కోరుకున్నటువంటిది ఏ విశ్వాసపాత్రమైన జీవితం లేకుండా చేస్తుంది మంత్ర విద్య ఆత్మలు దేవుడి మీద నేరోపణ చేస్తూ, దేవుడు నన్నెందుకు ఇలా చేయాలి, దేవుడు నన్నెందుకు ఇలా చేయాలి, భక్తిని ఎందుకు శిక్షించట్లా, వీళ్ళెందుకు శిక్షించట్లా, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి ఎందుకు పెళ్లిళ్ళు అవుతుంది, నాకెందుకు పెళ్లిళ్ళు అవట్లా, వాళ్ళకి గర్భఫలాలు ఇచ్చాడు, నాకెందుకు గర్భఫలాలు లేదా, వారికి మంచి జరుగుతుంది, వాళ్ళు ఎంత వచ్చారు కీడు చేస్తున్నారు, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, వాళ్ళు ఎంత భక్తి లేని వాళ్ళైనా వాళ్ళే పైకి వస్తున్నారు, వాళ్ళ పిల్లల పైకి వస్తున్నారు. ఇలా ఆలోచనలతో నిమగ్నం చేస్తూ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, భార్యాభర్తల జీవితాల్లో, పిల్లల జీవితాల్లో, యవనస్తుల జీవితాల్లో, సేవకుల్లో, విశ్వాసంలో ఎక్కడ ఎవరు లేబడుతున్నా చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుడి మీద నేరోపణ చేసి బలవంతుడి క్రియలు, బలిపీఠాలు, ఇరిమి, ఒకటి 10 ప్రకారం పల్లగించి గొర్రెగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు ఎంతమంది అయితే దేవుడి మీద నేరోపణ చేసి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడి దేవుడిని నిందిస్తూ ఉన్నారు. ఓ నా పిల్లల జీవితంలో ఎందుకు నువ్వు ఇలా చేసావని, లేకపోతే నా భర్త జీవితం ఎందుకు ఇలా చేస్తున్నావని, నా భార్య జీవితం ఎందుకు ఇలా చేసావని, లేకపోతే దేశాల్లో థ్యాంక్ యూ లార్డ్ ఆ దేశం మీద, ఈ దేశం, ఆ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రం, ఆ జిల్లా మీద, ఈ జిల్లా, ఆ పట్టణం మీద, ఈ పట్టణం, ఆ మండలం మీద, ఈ మండలం మీద, ఆ ప్రాంతాల మీద, ఈ ప్రాంతాల మీద, ఓ ఈ విధంగా దేవుడి మీద నేరోపణ చేస్తూ, ఓ అనేక రకాలుగా ఏదో సంబంధమైన విషయాలు చూసుకుంటూ, ఓ థ్యాంక్ యూ లార్డ్ దేవుడిని నిందిస్తున్నటువంటి నేరోపణ చేసే బలవంతుడికి లెక్క ఏర్పాటు చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజు గొప్ప విడుదల దేవుడి మీద నేరోపణ చేసి ఆత్మ నుంచి సంపూర్ణమైన విడుదల కలగాలి తండ్రి యేసునామములో. ఏ ప్రాంతాల్లో ఉండడానికి వీలేదు సరిహద్దులు పొలిమేర విడిచిపెట్టి అరణ్యాలకు, ఎడారులకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. మా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు, బిడ్డల జీవితాలు, కుటుంబాల జీవితాలు పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఈ ప్రభావాలు ఏర్పడి చేయడానికి వీల్లేదు, తాగడానికి వీల్లేదు. ఊర్రా కులుమందరగల తిరిగిరా బాబా. ప్రభు పంపించే ప్రతి శిక్ష వెనకాల తన బిడ్డను శిక్షించే విషయాల్లో దేవుడికి మంచి ఉద్దేశం ఉందని సత్యాన్ని గ్రహించని కూడా చేస్తున్నటువంటి ఆ దేవుడి మీద నేరోపణ చేసే మంచి బలవంత డిగ్రీలన్నిటి కూడా మంత్రి విద్య బలవంత రక్తం చేత వేస్తున్నాను. ఆ సాపులాగా, యోగులాగా భక్తిహీనుల జీవితాలే బాగున్నాయి, వాళ్ళే పైకి వస్తున్నారు, వాళ్ళే వృద్ధి చెందుతున్నారు. ఇలాంటి ఆలోచన చేత దేవుడి మీద ఎంత నేరోపణ చేసి ఆ బలవంతుడి మంత్రి విద్య కార్యాలు ఎవరు ఏర్పడి చేస్తున్నారు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. శత్రు లభా. ఓ దేవుడి మీద నేరోపణ చేసి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఓ ఇతరులతో పోల్చుకుని చూసుకునేలా చేస్తూ ఇహలోక సంబంధమైన వాటిని ఆశించేలా చేస్తున్నటువంటి ఓ దేవుడు పంపిన శిక్షను తృణీకరించేలా చేస్తున్న బలవంతుడి క్రియలు, దేవుడు పంపిన శిక్షను ఓ చిన్న చూపు చూసి ఆ బలవంతుడి క్రియలన్నింటినీ కూడా దేవుడు పంపిన శిక్షను ఓ నిరుత్సాహపరిచేలాగా అనుభవించేలా చేస్తున్న బలవంతుడి క్రియలను యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు పంపిన శిక్ష వెనకాల ఉన్న సదుద్దేశాన్ని గుర్తించకుండా, సదుద్దేశం ప్రకారం జీవించని కూడా, ఓ దేవుడు పంపిన శిక్షకు లోబడకుండా, క్రమశిక్షణమైన జీవితంలో రాని కూడా, ఓ జీవితంలో క్రమం లేకుండా చేస్తున్న మంత్రి మీద బలవంతుడికి యేసుక్రీస్తు బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. అయ్యా ఇప్పటి వరకు ఎవరి జీవితాలు అయితే క్రమంలో లేవు, ఏ పిల్లల జీవితాల క్రమంలో లేవు, ఏ భార్య భర్త జీవితాల క్రమంలో లేవు, ఓ ఏ సంఘ సేవకుల జీవితాల క్రమంలో లేవు,
విశ్వాసాల జీవితాలు క్రమంలో దేశాల అధిపతులు రాజుల అధికారులు ఎవరి క్రమం గల ఈ రాత్రి క్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఓ దేవుని నిందించేటటువంటి నేరపం చేసే బలవంతుడి క్రియలు మంత్రమించే క్రియలు కూడా వేరుతో పెళ్లగిస్తున్నాం స్థావరాలు బలిపెట్టాలి వెర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ నీ అగ్ని చేత మన క్రియలు కాల్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో గొప్ప బిడ్డలు దేవుని మీద నేరపం చేసే బలవంతుడి క్రియలు మా దేశాల రాష్ట్రాలు జిల్లాలు పట్టణాలు నగరాలు గ్రామాలు మండలాలు పల్లెలు గ్రామ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు ప్రదేశాలు అక్కడ వీధులు లేకుండా ఎవరి జీవితాల్లో ఎవరి ప్రాణాత్మల ఆలోచన తలపుల ఉద్దేశాలు లేకుండా యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుణ్ణి నిందించేలా చేసి నేరపం చేసి ఆ బలవంతుడి క్రియలు ఎవరి జీవితంలో ఉండడానికి వీలేదు తండ్రి. ఈ రాత్రి కలిసిన గొప్ప విడుదల కార్యం జరిగించిన ఇదిగో నా తండ్రి ఆ యొక్క థ్యాంక్ యూ లార్డ్. మీరు ఇచ్చినటువంటి ఆ సత్యాన్ని గ్రహించుకోవడానికి సహాయించండి. దాని వెనకాల గొప్ప సత్యాన్ని నాయన మమ్మల్ని ఒక క్రమంలో పెట్టడానికి మీరు అన్ని విధాలుగా నడిపిస్తున్నారనే సత్యాన్ని గ్రహించుకుని ఏ వ్యక్తిని కూడా ఏ శిక్షను బట్టి ఏ శ్రమను బట్టి ఏ బాధను బట్టి ఏ కష్టాలు బట్టి దాని వెనకాల దేవుడు సదుద్దేశాన్ని కలిగిన మేలుకరంగానే జరిగిస్తున్నాడని గుర్తిరిగి హల్లెలూయా నిందించేవారిగా నేరపం చేసేవారిగా దేవుడిని నేరపం చేసే ఎవరు లేకుండా యేసునామములో నీ యొక్క మంచి ఉద్దేశాన్ని ప్రతి ఒక్క హృదయం అర్థం చేసుకునే రీతిలో ప్రతి ఒక్క హృదయం సరిచేయబడిన రీతిలో పవిత్రపరచబడిన రీతిలో యథార్థమైన రీతిలో నీతి కలిగిన రీతిలో ఓ నీకు విశ్వాస పాత్రంగా జీవించే హృదయాలు ఓ వాళ్ళకు మీరు విడుదల చేసి నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నడిపిస్తున్నందుకు లెక్కించలేదు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసునామములో విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను నీ మీద నేరపం చేసే ఆలోచనలు ఎవరిలో లేకుండా వేరుతో సహా కలిగించి నాశనం చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా గొప్ప బిడ్డల ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కలిగించున్నారు. మీరు స్తుతిస్తూ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా అందరూ ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సహకరించండి, సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలుగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.